హలో మనశ్విని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. పాపం ఆర్టికల్ షిఫ్ట్ చేస్తున్నాం. మా వాళ్ళు సార్ ఏ రోజు కుదురుతుందంటే ఇప్పుడు రైట్ నో అడ్మిషన్స్ ఉన్నారా, ఓన్లీ సండేనే నాకు కుదురుతుంది అనగానే నువ్వు వెంటనే పాపం నీ ప్రైవేట్ టైం సండే అంటే ఆ టైం కూడా ఇచ్చావు. సో థ్యాంక్స్ ఫర్ దట్. సో మనం పేరెంట్స్ కూడా రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో మనశ్విని, మన ఉద్దేశం ఇదేదో మాస్టర్ మైండ్స్ ప్రమోషన్ కాదు. ఇప్పుడు ఒక ఎన్లైట్మెంట్ లేదా ఒక మోటివేషన్ పిల్లల్లో పేరెంట్స్లో తీసుకురావాలి అనేది ఈ యొక్క ఇంటరాక్షన్ లేదా ఇంటర్వ్యూ యొక్క ఉద్దేశం. సో ఈ పర్పస్ ఎప్పుడు సర్వ్ అయ్యిందంటే పేరెంట్స్ని కూడా మనం ఎడ్యుకేట్ చేయగలిగినప్పుడు, వాళ్ళని కూడా ఎన్లైట్ చేయగలిగినప్పుడు. అందుకని పేరెంట్స్ కూడా రీచ్ అవ్వాలని మనం ఈ వీడియో తెలుగులో చేస్తున్నాం. సో దట్ ఇట్ విల్ బి బెనిఫిషియల్ బోత్ ఫర్ ద స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద పేరెంట్స్ కమ్యూనిటీ. సో స్టార్ట్ చేద్దాం మనశ్విని. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. వ్యూయర్స్ అందరు కూడా మనశ్విని సాధించింది ఏంటి, తన సక్సెస్ ఏంటో చెప్పాలి. రీసెంట్లీ సెప్టెంబర్ 2023 సిఎంఏ రిజల్ట్స్లో తను సిఎంఏ ఇంటర్లో మనశ్విని ఏంటి 50th ర్యాంకా, 70th ర్యాంకా, 90th ర్యాంక్ వచ్చింది నీకు? 5th ర్యాంక్ సార్. 5th ర్యాంక్. గ్రేట్. నాకు తెలుసు నీ చాట్ చెప్పించాలని. 5th ర్యాంక్, దట్ టు ఇట్ వాస్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. am I right? yes sir, right sir. సిఎంఏ ఇంటర్ ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అయ్యావు. అది కూడా ఆల్ ఇండియా 5th ర్యాంక్ వచ్చింది అలాంగ్ విత్ యువర్ సిఏ. yes sir. సో యు హావ్ డన్ బోత్ యువర్ సిఏ ఇంటర్ అండ్ సిఎంఏ ఇంటర్. yes sir. అండ్ తను మాస్టర్ మైండ్స్ హైదరాబాద్ బ్రాంచ్ స్టూడెంట్. So first of all, thanks to Manashwini and thanks to Hyderabad team, both for faculty and non-teaching staff. Wonderful result మీరు మాకు gift గా ఇచ్చారు. Manashwini, you have brought name and fame not just to your faculty members, but also to your parents, but also to team masterminds. అందరూ నీ గురించి గొప్పగా చెప్పుకునే స్థాయికి తెచ్చావు. వీఆర్ థ్యాంక్ఫుల్. కంటిన్యూ చేద్దాం మనశ్విని. మీ పేరెంట్స్తో స్టార్ట్ చేయి. సో మీ పేరెంట్స్ గురించి తెలుసుకోవాలండి. ఏం చేస్తుంటారు? So my mother is she's qualified MSc M.Ed sir, and ఇప్పుడు principal laga she's working in a school in Bangalore. My father was a qualified CA. He passed away due to cancer when I was a kid. And my grandfather, he is a retired central bank manager. He's my guardian. So I am from an academical background only sir. ఓకే, గ్రేట్. సో డాడీ ఉండుంటే చాలా సంతోషించేవాళ్ళు. బాధపడ్డావా రిజల్ట్ వచ్చిన రోజు? డెఫినెట్లీ సార్, బట్ మోర్ హ్యాపీ దట్ నేను ఆయన పాత్రలోనే వెళ్తున్నాను. దట్స్ అ కనెక్షన్. గ్రేట్ థింగ్. కానీ నువ్వు చెప్తుంటేనే మాకు ఇంత బాధగా అనిపిస్తుంది. నువ్వు ఫీల్ అవుతున్నావు అంటే నువ్వు చెప్తున్నావు, మేము ఫీల్ అవుతున్నాం. కానీ నువ్వేంటంటే ఫీల్ అవ్వటం కాదు కదా, నువ్వు ఆ బాధ భరిస్తున్నావు. సో గ్రేట్ థింగ్ అమ్మా. సో చాలా పెద్ద కష్టం ఉన్నా, చాలా పెద్ద ఛాలెంజ్ ఉన్నా కూడా మీ పేరెంట్స్ ఒక సపోర్ట్, ఎస్పెషల్లీ మీ మదర్, గ్రాండ్ ఫాదర్ సపోర్ట్తో యూఆర్ డూయింగ్ వండర్స్. మీ కంటిన్యూ నాన్న. ఏ స్కూల్ నువ్వు 10th క్లాస్? 10th క్లాస్ ఇక్కడ బెంగళూరులో మార్టిన్ లూథర్ స్కూల్ అని ఉంది సార్. అక్కడ ఐ స్టడీడ్ ఇన్ ఐసిఎస్ఈ బోర్డ్. ఓకే సరే. అలాంటప్పుడు ఇన్ సచ్ ఎ కేస్ యూ హావ్ కంటిన్యూడ్ యువర్ నెక్స్ట్ కోర్స్ ఇన్ బెంగళూరు ఇట్ సెల్ఫ్. వై యు కమ్ టు హైదరాబాద్? అట్ మై హోమ్ ఫస్ట్ నేను సిఏ చేస్తా అంటేనే మై గ్రాండ్ ఫాదర్ వాజ్ అబ్జెక్టింగ్ సార్, బికాస్ మై ఫాదర్ ఇస్ సిఏ, అగైన్ మా బాబాయ్ సిఎస్. ఆ స్ట్రగల్ చూశారు. మళ్ళీ నువ్వు ఆ స్ట్రగల్ ఎందుకు అన్నారు. దెన్ ఐ వాజ్ అడమెంట్, లేదు సిఏనే చేయాలంటే ఓకే నువ్వు చేస్తావంటే మాస్టర్ మైండ్స్ లో వచ్చి గుంటూరుకి వెళ్దాం అనేసి హీ కలెక్టెడ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ గుంటూరు. దెన్ వీ గాట్ టు నో హైదరాబాద్ లో కూడా బ్రాంచ్ ఉంది, మాకు అక్కడ ఇల్లు ఉంది సార్. సో అలా అయితే నువ్వు ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది, నువ్వు చదువుకోవడానికి కూడా వి విల్ బి సాటిస్ఫైడ్ అనేసి మమ్మల్ని ఇంకా హైదరాబాద్ కి వి షిఫ్టెడ్ సార్, మీ అండ్ మై గ్రాండ్ పేరెంట్స్. So you started your journey with Master Minds right from MEC, am I right? Inter MEC. Right sir, right sir. MEC marks enamma? MEC లో 96% సార్. Great nana. 10th class marks in the ICSE board? 95%. Great thing. So general గా 95% వచ్చిన స్టూడెంట్స్ ఫస్ట్ చాయిస్ ఎంపీసీ బైపీసీ కదమ్మా. ఇక్కడ నువ్వేమో నీ అడమెంట్ గా సీఏనే చేస్తానని చెప్పి డిసైడ్ అయ్యి వచ్చానన్నావు కదా. ఎనీ స్పెసిఫిక్ రీజన్ బిహైండ్ దట్ డెసిషన్? ఎనీ డ్రైవింగ్ ఫోర్స్? yes sir, majorly it was emotional, but డాడీ లాగా అవ్వాలి, డాడీకి ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని. రైట్ సార్, బట్ అది ఒకటే ఉంటే వీ కెనాట్ క్లియర్ ద కోర్స్ అని తెలిసింది. దెన్ ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ అబౌట్ ద కోర్స్. అలా చూసుకుంటూ వస్తే ఈ కోర్స్ లో నాట్ జస్ట్ స్టడీస్, అకాడమిక్స్ చాలా నేర్పిస్తుంది, లైఫ్ గురించి కూడా. ద ఫెయిల్యూర్స్ వి ఫేస్ ఆర్ ద హార్డ్షిప్స్ వి ఫేస్. అంత సిలబస్ ఇంత టైంలో చదవడం అంటే ఇట్స్ రియలీ ఛాలెంజ్. సో నాకు ఆ ఛాలెంజ్ నచ్చింది సార్. అండ్ సైన్స్ తీసుకోకపోవడం రీజన్ వాజ్ ఇట్ ఈస్ నాట్ మ్యాచింగ్ విత్ ద సిఏ సిలబస్ అని మీ వీడియోలో ఒకటి చూసాను సార్. సో అందుకే నాకేమనిపిస్తుంది అంటే, నాకు అర్థమైంది చెప్తానమ్మా, అండ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. నువ్వు సిఏ చేయాలనుకున్నావు, సిఏ చేయాలనుకుంటే 10th అయిపోగానే ఎంఈసీ రైట్ పాత్ కాబట్టి ఎంఈసీ జాయిన్ అయ్యావు. రైట్ సార్. సపోజ్ ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ అయితే కదా యూ వుడ్ హావ్ గాన్ ఫర్ బైపీసీ ఆర్ ఎంపీసీ.
కరెక్ట్ సార్. సో యూ ఆర్ వెరీ క్లియర్ విత్ రెస్పెక్ట్ యువర్ గోల్ వాట్ యు వాంట్ టు బికమ్. అది నీ క్లారిటీ ఉంది కాబట్టి దట్స్ ద రీజన్ యూ హావ్ చూసన్ ఎంఈసీ. యెస్ సార్. మరి ఎంఈసీలో అంటే మా హైదరాబాద్లో ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి కదమ్మా. నాకు వేరే ఇన్స్టిట్యూట్స్ పేర్లు నేను వాడను, నువ్వు వాడద్దు. ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఎందుకు ఏం చూసి మాస్టర్ మైండ్స్లో జాయిన్ అయ్యావు? వాట్ మేడ్ యూ టు చూస్ మాస్టర్ మైండ్స్? ఇనిషియల్లీ సార్ మాస్టర్ మైండ్స్ గివ్స్ బోత్ ప్యారలల్ కోచింగ్. అది ప్రామిస్ అందరు చేస్తారు సార్. కానీ డెలివర్ చేయడం మనం చెక్ చేసుకోవాలి. దట్స్ రియల్లీ అంటే గ్రేట్ అమ్మా. ఎంఈసీ ఇప్పుడే నేను అండ్ అనబోతుంది ఇప్పుడే నేను అనబోతున్నాను తేజస్విని. నేను చాలా ఇంటర్వ్యూస్ చేశాను. ఐ వుడ్ డన్ మోర్ దెన్ 100 ఇంటర్వ్యూస్. సో Yes, sir. ఇక్కడ నా రూమ్లో చేసినవి ఉన్నాయి, ఇట్లా ఆన్లైన్లో చేసినవి ఉన్నాయి. బట్ యు ఆర్ ఎక్సెప్షనల్. ఓకే, మీ అమ్మా నాన్న నిజంగా అదృష్టవంతులు, మీ గ్రాండ్ ఫాదర్ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే నీ మాటలో క్లారిటీ ఉంది. సో క్లారిటీగా ఎవరు మాట్లాడగలరంటే థాట్స్లో క్లారిటీ ఉన్నవాళ్ళు. డెఫినెట్లీ అమ్మా, ఈ రోజు నువ్వు సాధించిన సక్సెస్ అమ్మా ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 10 years. ఈ వీడియో ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది. Yes, sir. డెఫినెట్లీ చెప్తున్నాను, యు మార్క్ మై స్టేట్మెంట్. ఈ రోజు నువ్వు సాధించిన సక్సెస్ ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 10 years చాలా చిన్నది అనిపించింది చూడు. నువ్వు అలాంటి సక్సెస్ సాధిస్తావు. ఇది చాలా చిన్న సక్సెస్ అమ్మా. ప్రొవైడెడ్ నీ డెడికేషన్, నీ యాటిట్యూడ్ ఇవి డీవియేట్ అవ్వకుండా ఉంటే చాలు. నీ డెడికేషన్. Yes, sir. రెండోది యువర్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ మీన్స్ దాని మీనింగ్ కూడా చెప్తాను. యాటిట్యూడ్ అంటే యువర్ థాట్ ప్రాసెస్. Yes, sir. సో యువర్ యాటిట్యూడ్ ఈస్ గోయింగ్ టు డిసైడ్ యువర్ ఆల్టిట్యూడ్, నాట్ దట్ యువర్ ఐక్యూ. Yes, sir. ఈ రెండు కరెక్ట్గా ఉండి ఇప్పుడు ఉన్నట్టుగానే ఉంటాయమ్మా. నువ్వు ఏ లెవెల్కి వెళ్తావు యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. నేను ముందే చెప్తున్నాను, యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. చాలా చాలా అంటే వంశానికి ఒక్కడు అన్నట్టుగా మీ అమ్మా నాన్న, గ్రాండ్ ఫాదర్ వీళ్ళందరూ చెప్పుకునే స్థాయికి వెళ్తావు అమ్మా. ఖచ్చితంగా వెళ్తావు. యూ మార్క్ మై స్టేట్మెంట్. Thank you, sir. సో ఎంఈసీలో కరెక్ట్గా చెప్పామమ్మా. నేను హైదరాబాద్లో చాలా మంచి కాలేజీలు ఉన్నాయి. రియల్లీ అప్రిషియేట్. వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. రియల్లీ అప్రిషియేట్, హార్ట్ ఫెల్ట్ అప్రిషియేషన్. కానీ ప్రామిస్ చేస్తున్నారు ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ చెప్తామని. Yes, sir. అవుట్ ఆఫ్ దట్ వెరీ ఫ్యూ ఆర్ డెలివరింగ్. Right, sir. అండ్ అలానే వాళ్ళలో కూడా చాలా మంది ఏంటంటే ఫస్ట్ ఇయర్ అసలు ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ టీచరు. చెప్పారు. దే Yes, స్టార్ట్ టీచింగ్ సిఏ ఫౌండేషన్ ఫ్రమ్ సెకండ్ ఇయర్. yes, sir. వెరస్ మనం ఏం చేస్తాం ఇంటిగ్రేటెడ్ అని చెప్పి హైదరాబాద్లో, గుంటూరులో చెప్పినంత డీటెయిల్డ్గా చెప్పలేం. ఎందుకంటే అక్కడ హార్డ్షిప్స్ ఏంటి, టైమింగ్స్. Yes, sir. మన మేజర్ లిమిటేషన్ ఇప్పుడు గుంటూరులో మనం 8కి వదులుతాం ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్, లేదా 7:30. హైదరాబాద్లో మనం 7:30, 8కి వదిలితే మీరు ఇంటికి వెళ్ళేసరికి 10:30 అయ్యేది కదా. Yes, sir. సో అక్కడ కాస్త ఏంటంటే ఇక్కడ కంటే కంపేరిటివ్లీ మన గుంటూరు కంటే కూడా హైదరాబాద్లో టైమింగ్స్ తగ్గించాలి. అదే మన మేజర్ లిమిటేషన్. అయినా కూడా ఇన్స్పైట్ ఆఫ్ దోస్ లిమిటేషన్స్ ఫస్ట్ ఇయర్లో సిఏ ఫౌండేషన్ చెప్తున్నాం. Yes, sir. ఫస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్లో కూడా సిఏ ఫౌండేషన్ చెప్తున్నాం. Yes, sir. ఫర్ 10 to 15 days అమ్మా చెప్పేది ఫస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్లో. Yes, sir. నేను ఏప్రిల్‌లోనే జాయిన్ అయిపోయాను సార్. సో రిజల్ట్స్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ అంటే అమ్మా ఫస్ట్ ఇయర్ కమెన్స్మెంట్ ముందు కాదు, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత. yes, sir. అప్పుడు కూడా చెప్పారు సార్. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోగానే మన సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా, అక్కడ కూడా ఒక Yes, sir. 15-20 days చెప్తున్నారట్టుంది నాకు Yes, ఉన్న sir. ఇన్ఫర్మేషన్ అది. రైట్ సార్. అండ్ సెకండ్ ఇయర్ కూడా సిఏ ఫౌండేషన్ చెప్తున్నాం. అవును సార్. సెకండ్ ఇయర్ మనకి కమెన్స్మెంట్ జూన్లో అయితే కనుక సిఏ ఫౌండేషన్ అక్టోబరా, సెప్టెంబరా, ఆగస్టా, జూలైనా, జూనా ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అమ్మా? సార్ దట్ ఐ డోంట్ రిమెంబర్ సార్. బికాజ్ ఒక హైలైటింగ్ పాయింట్ అంటే నేను కోవిడ్ బ్యాచ్ సార్. అప్పుడు Okay. మా ఎగ్జామ్స్ అన్ని సో అక్కడ తెలంగాణలో టోటల్గా అక్కడ సిచ్యువేషన్ మారిపోయింది. అంటే ప్లానింగ్ ఇప్పుడు మనం అనుకుంది ఏది జరగల, కానీ ఇన్ జనరల్ జరుగుతుందండి. ఇప్పుడు రైట్ నో ఇప్పుడు నాన్ కోవిడ్ కదమ్మా సిచ్యువేషన్. Yes, రైట్ sir. నో ఇప్పుడు జరుగుతున్న అకాడమిక్ ప్రోగ్రామ్ ఏంటంటే వి స్టార్ట్ టీచింగ్ సిఏ ఫౌండేషన్ ఫర్ ఎంఈసీ స్టూడెంట్స్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్. ఎస్ సార్. ఆఫ్ కోర్స్ వి స్టార్ట్ ఇట్ ఫ్రమ్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్. ఎస్ సార్. అండ్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. ఆ టైంలో కూడా ఒక 20 days ఓన్లీ సిఏ ఫౌండేషన్ టీచ్ చేస్తాం. ఎస్ సార్. అప్రాక్సిమేట్లీ ఫర్ 8 to 10 hours a day. ఎస్ సార్. ఓన్లీ సిఏ ఫౌండేషన్. ఇది కాకుండా మళ్ళీ సెకండ్ ఇయర్లో జూలై మళ్ళీ సిఏ ఫౌండేషన్ స్టార్ట్ చేసేస్తాం. ఎస్ సార్. అండ్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్ ఫినిష్ యువర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ నెక్స్ట్ 3 months దాకా ఉంటుంది కదమ్మా మీకు. పబ్లిక్ ఎగ్జామ్స్ అయిపోతే మార్చ్. సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి? జూన్. ఆ 3 months కూడా మనం ఈ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. అంటే ఎగ్జామ్ జూన్లో ఉంటే లాస్ట్ రోజు దాకా మన సర్వీసెస్ ఉంటున్నాయి. ఎస్ సార్. దిస్ ఈస్ హౌ వీఆర్ హ్యాండ్లింగ్ ఇంటిగ్రేటెడ్ బ్యాచెస్. హైదరాబాద్లో చాలా ఇన్స్టిట్యూషన్స్ ప్రామిస్ చేస్తున్నాయి, ఇదైతే చేయట్లా. ఎస్ సార్. సో ఎనీహో అమ్మా, సో థ్యాంక్స్ ఫర్ అప్రిషియేటింగ్ అవర్ ఎఫర్ట్స్. నువ్వు గుర్తించావు, చాలామంది పాపం గుర్తించలేరు, కొంతమంది గుర్తించి చెప్పలేరు. బట్ నువ్వు గుర్తించావు, చెప్పావు. రియలీ థ్యాంక్స్ ఫర్ అప్రిషియేషన్ అమ్మా. ఇంటర్ ఎంఈసీలో నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 96% సార్. 96%. సిఏ ఫౌండేషన్ అమ్మా? సిఏ ఫౌండేషన్ లో 303 వచ్చింది సార్. అప్రాక్సిమేట్లీ 70%. గ్రేట్ థింగ్. అవుట్ ఆఫ్ 400 you scored 303. Yes, sir. And that was in the very first attempt. Yes, sir. And that too you have prepared for CA foundation along with our inter MEC. Yes, sir.
సో ఎంపీ ఇప్పుడు మనకి రెగ్యులర్ బ్యాచెస్ అని ఉంటాయి మా సిఏ ఫౌండేషన్. Yes, sir. డిసెంబర్కి రాయిస్తాం. Okay. ఎవరు వచ్చి జాయిన్ అవుతారు? వేరే కాలేజెస్లో ఎంఈసీ, ఎంపీసీ, బైపీసీ జాయిన్ అయిన వాళ్ళు ఆఫ్టర్ ఫినిషింగ్ దేర్ ఇంటర్మీడియట్ మాస్టర్ లో జాయిన్ అవుతారు. Okay, sir. వాళ్ళకి మన సిఏ ఫౌండేషన్ డిసెంబర్లో రాయిస్తాం. Okay, sir. కానీ నీది అలా కాదు కదమ్మా, నీది ఇంటిగ్రేటెడ్ ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ 2 కలిపి ప్రిపేర్ అయ్యాం. Yes, sir. అలా చేస్తూ కూడా యూఆర్ ఏబుల్ టు స్కోర్ మోర్ దెన్ 300. వెరస్ కట్ ఆఫ్ మార్క్స్ ఎంత, మనకి ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అయిపోతాం సిఏ ఫౌండేషన్? 200. గ్రేట్. సో ఇది కాకుండా మళ్ళీ సిఎంఏ ఫౌండేషన్ కూడా ప్రిపేర్ అయినట్టున్నామా? Yes, sir. సో 200 వస్తే చాలు సిఏ ఫౌండేషన్, వెరస్ యూ స్కోర్ 303. సిఎంఏ Yes. ఫౌండేషన్ ఎన్ని వచ్చింది మార్క్స్? 336, sir. గ్రేట్, అవుట్ ఆఫ్ 400. Yes, sir. దానికి కూడా కట్ ఆఫ్ మార్క్ 200. Yes, sir. సో నీ యొక్క పర్ఫార్మెన్స్, నీ యొక్క అచీవ్మెంట్స్, నీ యొక్క ర్యాంక్స్ ఇవన్నీ నేను వింటే నాకేమనిపించింది అంటే ఈ యొక్క సక్సెస్లో కొంత మాది షేర్ ఉంది అనిపించింది. కానీ నిజం కాదు. Right. లేదమ్మా, నిజం కాదు. నేను ఐ మీన్ రాంగ్ నోషన్. సో నువ్వు ఒక బ్రిలియంట్ స్టూడెంట్. నువ్వు మాస్టర్ మైన్స్లో జాయిన్ అయినా ఇంకెక్కడైనా జాయిన్ అయినా కూడా నీకు కావాల్సిన ఇన్పుట్స్ కరెక్ట్గా ఇస్తే ఎక్కడైనా నువ్వు ఇలానే చదువుతావు. నేనైతే అదే అనిపిస్తుంది. ఎందుకంటే నీ యొక్క సక్సెస్ క్రెడిట్ నేను తీసుకోవడం ఇష్టలేదు. సపోజ్ నువ్వు ఒక యావరేజ్ స్టూడెంట్ లేదా అబవ్ యావరేజ్ స్టూడెంట్, నిన్ను ఒక ఆల్ ఇండియా ర్యాంకర్గా నిలబెడితే అది మా సక్సెస్. Yes, sir. అలా కాకుండా నువ్వు ఫ్రమ్ 10th క్లాస్ ఇట్ సెల్ఫ్ నువ్వు చాలా బ్రిలియంట్ స్టూడెంట్. ఇంటర్మీడియట్ మార్క్స్ కానీ 10th క్లాస్ మార్క్స్ చూస్తే కనుక చాలా బాగుంది. సో అలాంటప్పుడు ఆ యొక్క సక్సెస్ నేను తీసుకోవడం అంటే ఆ క్రెడిట్ నేను తీసుకోవడం నాకు ఇష్టం లేదమ్మా. అంటే క్రెడిట్ గోస్ టు యువర్ యాటిట్యూడ్ అండ్ యువర్ కమిట్మెంట్ లెవెల్స్. ఎనీహో లెట్ మీ కంటిన్యూ అమ్మా. సో నాకు ఇక్కడ ఏంటంటే చిన్న క్వశ్చన్, మన జూనియర్స్కి, నీ జూనియర్స్కి ఉపయోగపడాలనే ఉద్దేశంతో అడుగుతున్నాను. జనరల్లీ ఎంఈసీ ఏమో ఇయర్లీ ఎగ్జామ్స్ ఉంటాయి కదమ్మా. Yes, sir. ఎంఈసీ ఫస్ట్ ఇయర్, ఎంఈసీ సెకండ్ ఇయర్. Yes, sir. ఇక వదిలేద్దాం. సో హైదరాబాద్లో చాలా ఇన్స్టిట్యూషన్స్ దే ఆర్ నాట్ డూయింగ్ జస్టిఫికేషన్. దే నేమ్ ఇట్ యాస్ అన్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ బట్ దే డోంట్ డెలివర్ ఇట్. Yes, sir. బోర్డు మీద ఉంటుంది ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ టీచ్ చేస్తామని, బట్ చెప్పరు. Mm. మెజారిటీ ఇన్స్టిట్యూషన్స్ ఉంది అక్కడ అయ్యే. Yes, sir. కరెక్ట్ అనే కదమ్మా. Yes, sir. ఇంకా దాన్ని వదిలేద్దాం మనం. సో నీ విషయానికి వచ్చేసరికి ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ కలిపి చదివా. ఎంఈసీనేమో ఇయర్లీ ఎగ్జామ్స్ ఉంటాయి. Yes, sir. సిఏ ఫౌండేషన్ ఏమో 2 years కదమ్మా. ఆఫ్టర్ ఫినిషింగ్ సెకండ్ ఇయర్ ఎంఈసీ ఎగ్జామ్స్ అప్పుడే కదా సిఏ ఫౌండేషన్ వచ్చేది. అవును సార్. జనరల్గా స్టూడెంట్స్ చేసిన తప్పు ఏంటంటే ఎంఈసీ ఇయర్లీ ఎగ్జామ్స్ ఉంటాయి, ఇమీడియట్ మార్క్స్లో ఎగ్జామ్స్ ఉంటాయి ఫస్ట్ ఇయర్, ఇమీడియట్ మార్క్స్లో ఎగ్జామ్స్ ఉంటాయి సెకండ్ ఇయర్. చదివేస్తున్నారు. కానీ సిఏ ఫౌండేషన్ మాత్రం 2 years టైం ఉంది కదా అని డిలే చేస్తారు. దే కీప్ ఆన్ పోస్ట్ పోనింగ్. ఎస్ సార్. దే కీప్ ఆన్ పోస్టింగ్. రేపు చేద్దాం, నెక్స్ట్ వీక్ చేద్దాం. ఆ నెక్స్ట్ వీక్ ఎప్పుడు రాదు ఇక. ఎస్ సార్. ఇక వాళ్ళు సీరియస్గా ఎప్పుడు ప్రిపేర్ అవుతారంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి సెకండ్ ఇయర్, ఇంకో 3 months సిఏ ఫౌండేషన్ స్టార్ట్ అవుద్ది, ఎగ్జామ్స్కి వెళ్ళాలి, పబ్లిక్ ఎగ్జామ్స్. ఎస్ సార్. అప్పుడు సీరియస్గా ప్రిపేర్ అవటం, టెన్షన్ పడటం, స్ట్రెస్ తీసుకోవటం, పరిగెత్తటం, మెటీరియల్స్ ఎక్కడ ఉన్నాయి, నోట్స్లు ఎక్కడ ఉన్నాయి, ఇది ఒక్కడే మాస్టర్ మైన్స్ మెటీరియల్ చదువుకుంటే సరిపోద్ది, ఇంకేమైనా చదవాలా, ఇంకేమైనా క్లాసులు అటెండ్ అవ్వాలా. అప్పుడు దే స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ వేరియస్ కాంబినేషన్స్. ఈ మెటీరియల్ సరిపోద్దా, మాస్టర్ మైన్స్ క్లాసులు సరిపోతాయి. అప్పుడు ఇక రకరకాల సిచ్యువేషన్స్, రకరకాల రిసోర్సెస్ని ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెడుతున్నారు. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే అప్పుడు సీరియస్గా తీసుకుంటున్నారు. ఎస్ సార్. సో నువ్వు ఇచ్చే అడ్వైజ్ అని ఉందమ్మా, ఎందుకంటే నువ్వు బ్రిలియంట్గా పర్ఫామ్ చేసి యువర్ డన్ యువర్ ఎంఈసీ, సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్ 3 courses at a time and extremely good. 96% in MEC, CA foundation more than 300 marks and CMA foundation more than 330 marks or 340 marks. Yes, So remarkable performance. సో నువ్వు ఒక ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ చదివేటువంటి జూనియర్స్, నీ చెల్లెలు కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, వాళ్ళకి నువ్వు ఇచ్చేటువంటి సజెషన్. సార్ వాళ్ళు జాయిన్ అయినప్పుడు వాళ్ళ గోల్ ఏంటి అని వాళ్ళకి క్లియర్ ఉండాలి సార్. ఇఫ్ దే హ్యావ్ దట్ థాట్ దట్ సిఏ ఫౌండేషన్ రాయడం మన గోల్, దాంతో పాటు మనం ఎలాగో పియూసీ చేయాలి కాబట్టి దట్ ఈస్ అవర్ ఇంటర్మీడియట్, అలా చేయాలనేది వాళ్ళకి కాన్స్టెంట్ గా అది మెమరీ ఉంటే దెన్ దే విల్ వర్క్ టువర్డ్స్ ఇట్ సార్. ఆల్సో మనకి ఎవ్రీ సండే ఎలాగో టెస్ట్ ఉంటాయి, ఆ టెస్ట్ ని సీరియస్ గా తీసుకుంటే సరిపోతుంది సార్. ఒకవేళ మనం టెస్ట్ స్కోర్ ని ట్రాక్ చేస్తుంటే దట్ సిన్సియారిటీ టు స్టడీ విల్ కమ్ ఆటోమేటికలీ. అది కూడా లైట్ గా తీసేసుకునేసరికి ఇంకా అది అవేర్నెస్ ఉండదు సార్ దట్ వీ హ్యావ్ టు రైట్ సిఏ ఎగ్జామ్స్ లేటర్ అని. సో మై సజెషన్ వుడ్ బి దట్ ఓన్లీ సార్, దట్ దే షుడ్ రిమెంబర్ వాట్ దేర్ గోల్ ఇస్ అండ్ ఏదున్నా సీరియస్ గా తీసుకోవాలి సార్. టెస్టే కదా. సిఏ ఫౌండేషన్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ జాయిన్ అవుతారా లేదా అలాంగ్ విత్ ఇంటర్మీడియట్ డెసిషన్ తీసుకోండి. సో అలాంగ్ విత్ ఇంటర్మీడియట్ నువ్వు చదవాలనుకుని క్లాసులకు వస్తుంటే మాత్రం సీరియస్గా తీసుకోండి. ఎంఈసీ ఎగ్జామ్స్ ఇమీడియట్ మార్క్స్లో ఉన్నాయని దాన్ని సీరియస్గా తీసుకోండి. సిఏ ఫౌండేషన్ 2 years ఉంది కదా అని చెప్పి జస్ట్ క్లాస్ వినేసి వదిలేయటం, నోట్స్లు అప్డేట్ చేయకపోవటం, నోట్స్ రాసుకోకపోవటం, సండే ఎగ్జామ్స్ అటెండ్ అవ్వకపోవటం, ఇవన్నీ చేయొద్దు. చేస్తే పర్ఫెక్ట్గా చేయండి అలాంగ్ విత్ సిఏ ఫౌండేషన్, ఎంఈసీ ప్లస్ ఫౌండేషన్. లేకపోతే వద్దు, ఓన్లీ ఎంఈసీ పర్ఫెక్ట్ స్టిక్ అని ఇప్పుడు అంతే. టైం పాస్ కోసం సిఏ ఫౌండేషన్
క్లాసెస్‌కి రావద్దు. యెస్ సార్. నా సజెషన్ ఇది. నీ ఉద్దేశ్యం ఏంటమ్మా? సేమ్ సిమిలర్ లైన్స్ సార్. వన్ మోర్ థింగ్ రాసి తర్వాత చూద్దామని ఎవరు ప్రిపేర్ అవ్వకూడదు కదా సార్. పాస్ అవ్వాలనే ప్రిపేర్ అవ్వాలి. గుడ్. గుడ్. అవుట్‌పుట్. ఇప్పుడు మనం గేమ్ క్రికెట్ ఉంది. ఆడటం కోసం మనం క్రీజ్‌లోకి రాకూడదమ్మా. గెలవటం కోసం రావాలి. రైట్ సార్. గెలుస్తామా లేదా ఇట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఫస్ట్ గెలవాలని ఆడాలిగా. యెస్ సార్. ఏదో అటెండెన్స్ కోసం ఆడాలి, ఆడితే నాకు రెమ్యునరేషన్ వచ్చిద్దని ఆడకూడదు. యెస్ సార్. నేను ఖచ్చితంగా గెలవాలి అనే ఉద్దేశంతో వచ్చి క్రీజ్‌లో, మైదానంలో ఆడాలి. సీ ఆడటం కోసం ఆడేవాడు, గెలవటం కోసం ఆడేవాడు చాలా తేడా ఉంటదమ్మా. యెస్ సార్. ఆడటం కోసేవాడు ఏంటంటే ఇప్పుడు అటెండెన్స్ కోసం క్లాస్‌కొచ్చేవాడు ఒక రకంగా వింటాడు క్లాస్. హ్మ్. పాస్ అవ్వటం కోసం క్లాస్‌కొచ్చేవాడు ఒక రకంగా వింటాడు క్లాస్. నేను కొంతమంది స్టూడెంట్స్‌ని చూసానమ్మా. వీళ్ళని చూస్తే నాకు కోపం రాదు, జాలేస్తది. నీ ఒపీనియన్ చెప్పమ్మా. స్టూడెంట్స్ పేర్లు నువ్వు వద్దు, నేను వద్దు. నీ ఒపీనియన్ చెప్పు. ఏంటంటే వాళ్ళు నీ అంత కెపాసిటీ ఉన్నోళ్ళు ఉంటారమ్మా. అంటే చెప్పాలంటే వాళ్ళు యావరేజ్ కాదు, అబోవ్ యావరేజ్ కాదు. డెఫినెట్లీ గుడ్ లేదా ఎక్సెప్షనల్. అంటే గుడ్ అనొచ్చు, వెరీ గుడ్. నేను చెప్తుంది అకాడమిక్స్‌లో. హ్మ్. యావరేజ్ కాదు, అబోవ్ యావరేజ్ కూడా కాదు. వాళ్ళు ఏ స్థాయిలో ఉంటారంటే ఐదర్ దే ఆర్ గుడ్ ఆర్ వెరీ గుడ్. అయినా ఓన్లీ ఎంఈసీ, ఓన్లీ సీఈసీ చదువుతారు. నేనే ఉంటదంటే తెలివితేటలు లేవనుకో, భగవంతుడు ఇవ్వలేదు, నో ఇష్యూ. తెలివితేటలుంది, ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉండి, ఐక్యూ లెవెల్స్ ఉండి, చదువుకునే టాలెంట్ ఉండి, నేను ఓన్లీ ఎంఈసీ చదువుతా, ఓన్లీ సీఈసీ చదువుతా అని చిన్న చిన్న గోల్స్ పెట్టుకుంటాం చాలా పెద్ద క్రైమ్ కదా అంటా నేను. యెస్ సార్. నీ అభిప్రాయం ఏంటి? సార్ మనం డెఫినైట్‌లీ అదర్ కోర్సెస్, కాంపిటీటివ్ కోర్సెస్‌లోకి వెళ్తేనే మనం డెవలప్ అవ్వగలుగుతాం సార్. కరెక్ట్. నార్మల్‌గా రొటీన్‌గా చేసేవి మనం గూడా చేస్తే అప్పుడు దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ డెవలప్‌మెంట్ కదా సార్. కరెక్ట్. కరెక్ట్. సీ హావింగ్ హావింగ్ సఫిషియెంట్ కెపాసిటీ బట్ నాట్ యూజింగ్ దట్ కెపాసిటీ అనేది క్రైమ్ అనేది నా ఉద్దేశం. యెస్ సార్. సపోజ్ నీకో నాకు అసలు ఆ కెపాసిటీ లేదు, నో ఇష్యూ. రైట్ సార్. బట్ కెపాసిటీ నిన్న ఒక స్టూడెంట్ వచ్చాడమ్మా. సీఏ ఫైనల్ అవుట్ అండ్ అవుట్ ఫస్ట్ అటెంప్ట్ రమ్మా, ర్యాంకర్ 21 ఇయర్స్. ఓకే సార్. వాళ్ళ నాన్నకి ఒకే మాట చెప్పాను. దయచేసి మీ వాడిని మీ ఎయిమ్స్ కోసం, మీ గోల్స్ కోసం వాడిని పాడు చేయొద్దు. జాబ్‌కి పంపించొద్దు. ఇమ్మీడియేట్‌గా సివిల్స్‌కి పంపించండి 2 ఇయర్స్. యెస్ సార్. నేను కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తాను. సివిల్స్ పాస్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. పరిచయం చేస్తాను. నా ఫ్రెండ్స్ ఉన్నారు. హ్మ్. నా సర్కిల్‌లో కొంతమంది ఉన్నారు. సివిల్స్ పాస్ అయ్యారు. వాళ్ళు ఇప్పుడు ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, ఐఆర్ఎస్ ఉన్నారు. పరిచయం చేస్తాను. దయచేసి మీ వాడిని మాత్రం మీరు పాడు చేయొద్దు అని చెప్పాను నేను. ఎందుకు అని అడిగాడు వాళ్ళ నాన్న. మీ వాడికి ఆ కెపాసిటీ ఉంది అన్నా. యెస్ సార్. జస్ట్ 21 ఇయర్స్ 3 మంత్స్ అమ్మాడు. సీఏ పాస్ అయిపోయాడు. సీఎంఏ అయిపోయింది. యెస్ సార్. అండ్ ఆల్ ఇండియా ర్యాంకర్ ఇన్ సీఏ. యెస్ సార్. అలాంటి పిల్లోడిని ఎందుకు చిన్న చిన్న గోల్స్ సీఏ లాంటి చిన్న గోల్‌కి ఎందుకు మీరు ట్రై చేసేసి ఆపేస్తారు అన్నాను నేను. యెస్ సార్. సో, బాగా తెలివితేటలు ఉన్న వాళ్ళమ్మా ఒక కోర్స్‌కి పరిమితం అవ్వటం చాలా తప్పు. ఎంత తప్పో చెప్తాను మనశ్విని. సపోజ్ రేపు ఆఫ్టర్ 5 ఇయర్స్, ఆఫ్టర్ 10 ఇయర్స్ నువ్వు పెద్దయిన తర్వాత ఆఫ్టర్ యూ గాట్ మ్యారీడ్ నీ పిల్లలొస్తారు. వాళ్ళు చిన్న చిన్న గోల్స్ పెట్టుకొని మేమింతే చదువుతాం. మాకింత చాలులే. ఈ గోల్ చాలులే. మాకు యావరేజ్ మార్క్స్ వస్తే చాలులే. క్లాస్‌లో టాప్ 10లో కూడా ఎక్కర్లే. ఎక్కడో క్లాస్‌లో చివర్లో ఉంటే చాలులే అంటే నువ్వు ఒప్పుకుంటావా? డెఫినైట్‌లీ నాట్ సార్. ట్రై అయితే చేయాలి కదా సార్. కరెక్ట్. సో, యెస్ ఎలా సార్. ఉంటదంటే మన తమ్ముళ్ళు బాగా చదవాలి. యెస్ సార్. మన పిల్లలు బాగా చదవాలి. మన అమ్మా, నాన్న బాగా పని చేయాలి. బట్ మనం మాత్రం తెలివితేటలున్నా కూడా కంఫర్ట్ జోన్‌లో ఉండాలి. అది డబుల్ స్టాండర్డ్ అమ్మ. కొంతమంది పిల్లలు అలాంటి డబుల్ స్టాండర్డ్స్ వాళ్ళు ఉన్నారు. ఆళ్ళని చూస్తే నాకు కోపం రాదు, జాలేస్తది. ఎవరో ఒకళ్ళు చెప్పాలి కదమ్మా! యెస్ సో, సార్. ఇది అవకాశంగా తీసుకొని నేను చెప్తున్నాను. ఒక ఫాదర్‌లాగా చెప్తున్నాను. వాళ్ళు మన మన పిల్లలు, మన బ్లడ్ పంచుకున్న పిల్లలు కాకపోవచ్చు కానీ మనకు ఫీజు కట్టారు. మనతో కలిసి ప్రయాణం చేస్తున్నారంటే వాళ్ళు కూడా మన పిల్లలే. యెస్ సో, సార్. ఓన్ చేసుకొని ఆ పిల్లల్ని కూడా ఓన్ చేసుకొని చెప్తున్నా. అలాంటి పిల్లలు చిన్న చిన్న గోల్స్ పెట్టుకొని డైలీ 5 అవర్సో, 6 అవర్సో, 7 అవర్సో చదివేసి టైమ్ పాస్ చేసి ఆ బ్యాలెన్స్ టైమ్ స్మార్ట్ ఫోన్స్‌కి, డివైజెస్‌కి, ఫ్రెండ్స్‌కి, సినిమాలకి స్పెండ్ చేయటం పెద్ద క్రైమ్ అని నా ఉద్దేశం. యెస్ సార్. సరేమ్మా. నెక్స్ట్ ఇంకేమైనా చెప్పదలుచుకున్నావా? యూ వాంట్ టు సే ఎనీథింగ్ టు యువర్ జూనియర్స్ హూ ఆర్ డూయింగ్ దేర్ ఎంఈసీ ప్లస్ సీఏ ఫౌండేషన్? Sir, if they have chosen masterminds or any institution, if they have chosen, let them trust the institution, sir. Because ఇప్పుడు Great. నేను చూసినవి ఏంటంటే they finish every coaching, then they again go to some other person, మళ్ళీ కోచింగ్ తీసుకుంటారు. ఆ ట్రస్ట్ అనేది లేదు సార్. వేస్ట్ ఆఫ్ టైమ్ అంతే సార్. అది మీలోనే కాదమ్మా. మీరు ఇంకా చిన్న పిల్లలు. మీకున్న మెచ్యూరిటీ ఎంత? చిన్న పిల్లలు. నేను ఎవరైనా ఇంటర్వ్యూకొస్తే పెద్ద పోస్టులు ప్రిన్సిపల్స్ ఆ స్థాయి గల వాళ్ళు ఉంటారమ్మా. వాళ్ళకొకటే చెప్తాను. నీకు జీతం కావాలంటే 1 ఇయరో, 2 ఇయర్సో పని చెయి. ఎస్ సార్. గ్రోత్ కావాలంటే కనీసం ఒక 10 ఇయర్స్ పని చెయి. ఎస్ సార్. సో, నువ్వు 1 ఆర్ 2 ఇయర్స్ ఉంటానంటే నీకు గ్రోతే ఉండదు. సాలరీ ఇస్తానంతే. అదే ఇక్కడ నాకు ఒక 4, 5 ఇయర్స్ ఉంటే నేను నమ్ముతాను. నువ్వేంటో నాకు అర్థమైద్ది. నీకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వచ్చో నాకు అర్థమైద్ది. నేను అప్పుడు ఎస్ నీకు సార్. కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇస్తాను, గ్రోత్ ఇస్తాను, పోస్ట్ ఇస్తాను, ప్రమోషన్ ఇస్తాను. ఎస్ సార్. ఇంక్రిమెంట్‌తో పాటు అని అంటాను. ఎస్ సార్.
సో 10 ఏళ్ళు ఉండమని నేను చెప్పను. ఉంటావా లేదా నీ ఇష్టం. 2 ఏళ్ళో 1 ఇయరే ఉంటా, 2 ఇయర్సే ఉంటా అంటే గ్రోత్ రాదు యెస్ సార్. అని చెప్తా నేను. అలానే స్టూడెంట్స్ కూడా మీరు మాస్టర్ మైండ్స్‌ని సెలెక్ట్ చేసుకునే ముందు నంబర్ ఆఫ్ టెస్ట్‌లు ఎన్ని టెస్ట్‌లు కావాలంటే అన్ని టెస్ట్‌లు పెట్టుకోండి. వచ్చి మా పిల్లలతో మాట్లాడండి. మా క్యాంపస్‌కి రండి. మీ ఇంటికొచ్చి అడ్మిషన్స్ అని రాయట్లా మేము. మీ ఇంటికొచ్చి అడ్మిషన్స్ రాయట్లా. హ్యాపీగా మా క్యాంపస్‌కి రండి. మా పిల్లలతో మాట్లాడండి. మా స్టూడెంట్స్‌తో మాట్లాడండి. ఆ తర్వాత అడ్మిషన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక మాతోనే స్టిక్ ఆన్ అయ్యి ఉండండి. యెస్ సార్. ఒకసారి ఫెయిల్ అయినా కూడా మీరు ఏం చూడాలి? మీ రిజల్ట్ కాదు. మీరు చేసిన ఎఫర్ట్స్, మేము పెట్టిన ఎఫర్ట్స్ అది చూడండి. ఫెయిల్యూర్ అనేదమ్మా పాస్ ఎంత సమానమో ఫెయిల్ కూడా అంతే సమానం. పాస్ అయ్యాం. ఓకే. ఫెయిల్ అయ్యాం. ఓకే. అక్కడ ఇంపార్టెంట్ ఏంటి? ప్రాసెస్. యెస్ సార్. మీరు పెట్టిన ప్రాసెస్ లేదా ఎఫర్ట్స్, మేము పెట్టిన ప్రాసెస్ లేదా ఎఫర్ట్స్ అది కరెక్ట్‌గా ఉంటే ఫెయిల్యూర్ కూడా ఓకే. నెక్స్ట్ అటెంప్ట్‌లో పాస్ అయిపోతాం. యెస్. అది చూడండి అని అంటాను. ఫెయిల్ అవ్వగానే ఇన్‌స్టిట్యూట్ మారటం. సపోజ్ వేరే ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నారమ్మా. అక్కడ ఫెయిల్ అవ్వగానే మాస్టర్ మైండ్స్‌కి రావటం. మాస్టర్ మైండ్స్‌లో ఫెయిల్ అయ్యారు. వేరే ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళటం. యెస్ సార్. ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు. సార్. ఓకే. నెక్స్ట్ వన్ అమ్మా. సీఎంఏ ఫౌండేషన్‌కి ఎన్నాళ్ళు ప్రిపేర్ అయ్యావు? యూ సెడ్ దట్ యూ హావ్ ప్రిపేర్డ్ ఫర్ సీఏ ఫౌండేషన్ అండ్ ఎంఈసీ అండ్ సీఎంఏ ఫౌండేషన్ ఆల్ పుట్ టుగెదర్. యెస్ సార్. యెస్ సీఎంఏ సార్. ఫౌండేషన్‌కి ఎన్నాళ్ళు ప్రిపేర్ అయ్యావు? Approximately 1 or 2 months, sir, or అంతే. 1 week. That's all. 1 వీక్. It may be weeks or months, sir, because దట్స్ I ఆల్. told COVID కదా sir. First PU, first సో year, second year, అక్కడ okay, ఏది sir. కూడా స్ట్రక్చర్డ్‌గా జరగల అన్నీ కూడా. Yes, sir. Yes. మాక్సిమం ఫ్యూ వీక్స్. Yes, sir. ఫ్యూ వీక్స్‌లో ప్రిపేర్ అయిపోయి యూ ఆర్ ఏబుల్ టు స్కోర్ మోర్ థాన్ 330 ఇన్ సీఎంఏ ఫౌండేషన్. Yes, sir. సరే మీకు కమింగ్ టు సీఏ ఇంటర్‌కొచ్చేద్దాం. Yes, sir. సీఏ ఇంటర్ జనరల్‌గా నేను సీఏలో అతి కష్టమైన లెవెల్ ఏమంటానో తెలుసామ్మా? ఇట్స్ నాట్ సీఏ ఫౌండేషన్, ఇట్స్ నాట్ సీఏ ఫైనల్. ఇట్ ఈస్ సీఏ ఇంటర్. ద టఫెస్ట్ పార్ట్ ఆఫ్ ది సీఏ కోర్స్ ఈస్ సీఏ ఇంటర్. Yes, sir. ఎందుకంటేంటమ్మా సడెన్‌గా మీ నుంచి ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ కావాలి. ఫౌండేషన్ అంటే చిన్న పిల్లలు. సీఏ ఇంటర్‌లో వచ్చేసరికి క్వెషన్ పేపర్ సెట్ చేసేవాడు చిన్న పిల్లలు అనే జాలి దయ చూపించు. ఉండదు. Yes, sir. ఫ్యాకల్టీకి కూడా అమ్మో చిన్న పిల్లలనే జాలి దయ ఉండదు. Yes. ఫ్యాకల్టీ ప్రొఫెషనల్‌గానే బిహేవ్ చేస్తారు. క్వెషన్ పేపర్ సెట్ చేసేవాడు కూడా ప్రొఫెషనల్‌గానే బిహేవ్ చేస్తాడు. మీ నుంచి నాలెడ్జ్ కూడా బేసిక్ నాలెడ్జ్ ఎక్స్‌పెక్ట్ చేయడు. ఎక్స్‌పెక్ట్ నాలెడ్జ్ ఎక్స్‌పెక్ట్ చేస్తాడు. సడెన్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్ రావాలి కదమ్మా! సపోజ్ సే ఫర్ ఎగ్జాంపుల్ 23 ఇయర్సో, 25 ఇయర్స్ వచ్చింది. ఇప్పటిదాకా అటు బ్యాచిలర్. ఇప్పుడు మ్యారేజ్ అయింది. సడెన్‌గా తను ఇప్పుడు హస్బెండ్ అనే రోల్‌కి మారాలిగా. Yes, sir. టైం పట్టిద్దిగా. Yes, sir. ఇక్కడ ఉండే టైమ్ సీఏ ఇంటర్ ఎంత 10 మంత్స్. Yes, sir. సో సడెన్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్ ఆ మెచ్యూరిటీ చాలా మంది పిల్లలు చూపించరు. ఇది పెద్ద ఛాలెంజ్. సెకండ్ థింగ్ ఏంటంటే మన 10థ్ క్లాస్ కూడా 10 మంత్స్ ఉంటది. సీఏ ఇంటర్ కూడా 10 మంత్సే ఉంటది. Yes, sir. 10థ్ క్లాస్‌లో ఉండే సిలబస్ ఏంటి? సీఏ ఇంటర్‌లో ఉండే సిలబస్ ఏంటి? హ్యూజ్ సిలబస్ కంపేర్ టు 10థ్ క్లాస్. Yes, sir. సో నీ అడ్వైస్ ఏంటంటమ్మా? నేను కొన్ని యూట్యూబ్‌లో కొన్ని ఛానెల్స్‌లో చూసా నేను. వాళ్ళేం అడ్వైస్ చేస్తున్నారంటే మాస్టర్ మైండ్స్ అని పేరు వాడరు అంతే. కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్ సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ అయిపోగానే వితౌట్ వెయిటింగ్ ఫర్ సీఏ ఫౌండేషన్ రిజల్ట్స్ సీఏ ఇంటర్ ప్రీ రిజల్ట్స్ బ్యాచ్‌కి జాయిన్ అయిపోమంటున్నారు. అది బిజినెస్ ట్రిక్ మాత్రమే. దయచేసి అలాంటి వాటికి మీరు ఆ ట్రాప్‌లో పడొద్దు. దాన్ని ట్రాప్ అంటారంట. నాకు అది ఆ వీడియోస్ చూసిందా తెలిసింది. దాన్ని ట్రాప్ అంటారంట. అది బిజినెస్ ట్రిక్ అంటారంట. సో నీ ఒపీనియన్ ఏంటమ్మా? నీ సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ అయిపోగానే ఇమ్మీడియేట్‌లీ వితిన్ ఎ వీక్ ఆర్ 10 డేస్ గ్యాప్‌తో సీఏ ఇంటర్ జాయిన్ అయ్యావా? లేకపోతే సీఏ ఫౌండేషన్ రిజల్ట్ 40 డేసో, 50 డేస్ ఈజీగా 40-50 డేస్ పట్టిద్ది. రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేసి పోస్ట్ రిజల్ట్స్ బ్యాచ్ జాయిన్ అయ్యావా? నువ్వేది చెప్తే అదే ఉంచుతానమ్మా. నేను ఎడిటింగ్‌లో కట్ కూడా చేయను. Yes, sir. Pre రిజల్ట్ జాయిన్ అయ్యాను సార్. బికాజ్ ఓకే. అప్పుడు థాట్ ఎలా ఉండిందంటే ఐ వాస్ పాజిటివ్ ఐ వుడ్ క్లియర్ ది ఎగ్జామ్ బికాజ్ పెట్టిన ఎఫర్ట్స్‌కి అవన్నీ. ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ పాస్ ఇఫ్ ఐ వుడెంట్ హావ్ పాస్డ్ నేను ఆల్రెడీ నెక్స్ట్ స్టెప్‌కెళ్ళాను గదా సార్. కొత్తగా నేర్చుకుంటున్నా. ఇట్ వోంట్ బి డిఫికల్ట్ ఫర్ మీ టు కమ్ బ్యాక్ అండ్ రీడ్ వాట్ ఐ హావ్ ఆల్రెడీ రెడ్. గ్రేట్ అదే థింగ్ నేను అమ్మా. వెయిట్ చేస్తే టైమ్ వేస్ట్ అయిపోతుంది సార్. గ్రేట్ థింగ్. మనం ఎగ్జామ్ రాసిన తర్వాత సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ ఏజ్‌కి ఒక సెల్ఫ్ అసెస్మెంట్ పాసిబుల్ అయ్యిద్దమ్మా. Yes, వెదర్ sir. వి ఆర్ గోయింగ్ టు క్వాలిఫై ఆర్ నాట్. సెకండ్ థింగ్ ఏంటంటే మనం క్వెషన్ పేపర్ విత్ కీ కూడా అప్‌లోడ్ చేసేస్తాం వెబ్‌సైట్‌లో. Yes, sir. స్టూడెంట్‌కి డౌట్ ఉంటే అవి చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పాస్ అవుతానని నమ్మకం ఉంటే ఒక 3 డేసో, 5 డేసో రెస్ట్ తీసుకొని ఇమ్మీడియేట్‌లీ మాస్టర్ మైండ్స్‌లో గాని, ఇంకేదైనా ఇన్‌స్టిట్యూషన్‌లో గాని ఏం జాయిన్ అవ్వాలి? సీఏ ఇంటర్ జాయిన్ అయిపోవాలి. ఇంటర్ జాయిన్ అయ్యాను. టైం వేస్ట్ చేసిన తర్వాత సీఏ ఇంటర్ ఫస్ట్ అటెంప్ట్‌లో పాస్ అవుతాం లేదా పాస్ అవ్వాలని కల కనకూడదు. మనం టైం వేస్ట్ చేసి వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ టు కమ్. సీఏ ఫౌండేషన్ రిజల్ట్ ఒక 40 డేస్‌కో, 50 డేస్‌కో వచ్చిద్ది. జనరల్‌గా 50 డేస్ అమ్మా. Yes, 50 sir. డేస్ పాటు మనం వెయిట్ చేసి సీఏ ఇంటర్ ఫస్ట్ అటెంప్ట్‌లో పాస్ అయిపోవాలని కలగంటం అనేది క్రైమ్ కదమ్మా! Right. మనకేం రైట్ ఉంది? మనం ప్రయత్నం కూడా చేయకుండా అద్భుతమైన రిజల్ట్ రావాలంటే ఎలా? సో నా అడ్వైస్ ఏంటంటే స్టూడెంట్స్‌కి నేను చెప్పేది నీ అడ్వైస్ కూడా అదే అయితే గనుక యూ ప్లీజ్ సపోర్ట్ మై అడ్వైస్ అమ్మా. సో డోంట్ ఈవెన్ వెయిట్ ఫర్ ద రిజల్ట్స్ టు కమ్. ఇమ్మీడియేట్‌లీ టేక్ ఎ కాల్ అండ్ జాయిన్ ఫర్ సీఏ ఇంటర్ ఇన్ ఎనీ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ యువర్ చాయిస్. Yes, sir.
సరే అమ్మా. సీఏ ఇంటర్ నీ జర్నీ ఏంటమ్మా? నీది 8 పేపర్స్ బ్యాచ్ కదా! ఇప్పుడైతే 6 పేపర్స్ అయిపోయింది. నీది 8 యెస్. పేపర్స్ బ్యాచ్. సో, ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు గతంలో మీకేమో 8 పేపర్స్‌లో ఎంసీక్యూస్ లేవు. కొన్ని పేపర్స్‌లోనే ఎంసీక్యూస్ ఉన్నాయి. ఎంసీక్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి పేపర్‌లో ఎంసీక్యూస్. ఎంసీక్యూ. ప్రతి 6 పేపర్స్‌లో ప్రతి పేపర్‌లో 30 మార్క్స్ ఎంసీక్యూస్ ఉన్నాయి. సో, ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. కాస్త వర్క్ చేసి, కొంత వర్క్ చేసి కాన్సెప్చువల్ క్లారిటీతో క్లాసులు విని, రెగ్యులర్‌గా క్లాసులు విని, రీజనబుల్ ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఈ కొత్త సిలబస్‌లో పాస్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. కంపేర్ టు ఓల్డ్ సిలబస్. మీ యెస్. సిలబస్‌తో కంపేర్ చేసి ఇప్పుడు పాస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. యెస్ సార్. సీఏ ఇంటర్‌లో నీ జర్నీ ఏంటమ్మా? ఎలా ఫీల్ అయ్యావు? ఏం తీసుకున్నావు ప్రికాషన్స్ సో దట్ సీఏ ఇంటర్ స్టూడెంట్స్‌కి నువ్వు ఇచ్చే అడ్వైస్ ఏంటి? నువ్వు యెస్. సక్సెస్ చూసావు. యూ హావ్ క్వాలిఫైడ్ యువర్ సీఏ ఇంటర్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. సెక్యూర్డ్ అన్ ఆల్ ఇండియా ర్యాంక్. దట్ టూ బిలో 10 ఇన్ సీఎంఏ ఇంటర్. సో, నీ సక్సెస్ స్ట్రాటజీస్ ఏంటి? నువ్వు ప్రిపేర్ అవుతున్నప్పుడు నువ్వు ఫేస్ చేసిన హార్డ్‌షిప్స్ ఏంటి? ఈ 2 కూడా పిల్లలతో షేర్ చేసుకోమ్మా. సీఏ ఇంటర్‌లో మార్క్స్ ఎన్ని వచ్చినాయో చెప్పలేదు. నేను అడగలేదు. యెస్. 556 సార్. గ్రేట్ అమ్మా. 80. ఆల్మోస్ట్ ఎన్ని మార్క్స్ గ్యాప్‌తో ఆల్ ఇండియా ర్యాంక్ మిస్ అయ్యావు? ఐ ఫీల్ ఒక 10 ఆర్ 12 మార్క్స్ సార్. ఒక్క ఇప్పుడు యాక్చువల్‌గా పేపర్. ఎక్కడ కూడా వీడియో చేసి పెట్టలేదమ్మా. నిన్న జనవరి 2024లో రిజల్ట్ వచ్చింది కదా! సీఏ ఇంటర్, సీఏ ఫైనల్. యెస్ సార్. ఈజీగా ఒక 10 స్టూడెంట్స్ అమ్మా 10, 15 మార్క్స్ గ్యాప్‌తో ఆల్ ఇండియా ర్యాంక్స్ మిస్ అయినాయి. సో, మీ ఎక్కడైనా వీడియో పెట్టినా కూడా అది సింపతిగా కనిపించిద్ది. లేకపోతే మా మేనేజ్మెంట్ లేదా మాస్టర్ మైండ్స్ ఒక ఫెయిల్యూర్‌ని ఇలా కవర్ చేసుకుంటున్నారు అని చెప్పి అనుకుంటారు. అందుకని మేమనుకున్నామంటే బ్యాడ్ లక్. సంతోషం ఏంటంటే పాస్ అయ్యారు పిల్లలు. యెస్ సార్. ర్యాంక్ అనేది బోనస్. ఈసారి బోనస్ రాలా. సాలరీ ఏంటి? పాస్ అవ్వటం. ముందు సాలరీ వచ్చింది కదా! అని చెప్పి సంతోషపడ్డాం. యెస్. సో, నీ అటెంప్ట్‌లో కూడా కొంతమంది స్టూడెంట్స్ ఇలానే ర్యాంక్‌కి అతి దగ్గరలో వచ్చి 10, 15 మార్క్స్ డిఫరెన్స్‌తో ర్యాంక్ కోల్పోయిన వాళ్ళున్నారు. సో, యెస్ యూ సార్. ఆర్ క్లియర్డ్ యువర్ సీఏ ఇంటర్ విత్ 550 మార్క్స్ అమ్మా. 556 సార్. 550 ప్లస్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ అండ్ యెస్ సార్. క్లియర్డ్ యువర్ సీఎంఏ ఇంటర్ విత్ ఆల్ ఇండియా 5th ర్యాంక్. సో, క్వెషన్స్ అర్థమైనాయి కదా! నీ యెస్. జర్నీలో నువ్వు ఫాలో అయిన స్ట్రాటజీస్ ఏంటి? హార్డ్‌షిప్స్ ఏంటి? వాటిని ఎలా ఓవర్‌కమ్ అయ్యావు? నువ్వు ఒక 2 మినిట్స్ చెప్తా అన్నా పర్లా, 1 మినిట్ అయినా పర్లా, 3 మినిట్స్ అయినా పర్లా. ఇక్కడ టైం అనేది కన్‌స్ట్రైంట్ కాదు. ఓకే సార్. సార్ ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ హౌ ఐ జాయిన్డ్ ప్రీ రిజల్ట్‌లో సార్. ప్రీ షూర్ రిజల్ట్ అమ్మా. బ్యాచ్‌లో జాయిన్ అయ్యి, అప్పటికి దేర్ వాస్ దిస్ డిస్కషన్ ఔట్ సైడ్ వెదర్ మనం న్యూ సిలబస్ వస్తామా? ఓల్డ్ సిలబస్ వస్తామా? లాలో మారిపోతుందేమో అని. సో, వి వర్ నాట్ ష్యూర్ ఏది స్టార్ట్ చేయాలి? ఎలా చదవాలని. బట్ ఇంకా ఫ్యాకల్టీస్ మనకి క్లాస్ అలొకేట్ అయిపోయాయి. అండ్ ఫ్యాకల్టీస్ వల్లే కొన్ని అన్‌టచ్డ్ ఉన్నాయి కదా సార్. లైక్ అకౌంట్స్ అండ్ ఆల్. అవి స్టార్ట్ చేశారు. అండ్ బిఫోర్ రిజల్ట్స్ కేమ్ ఓన్లీ ఐ హాడ్ ఫినిష్డ్ ఆల్‌మోస్ట్ దిస్ ప్రీ ఇన్కార్పొరేషన్ స్మాల్ చాప్టర్స్ విచ్ ఆర్ ఈజీలీ అండర్‌స్టాండబుల్. అట్లా ఫినిష్ చేసేసాం సార్. వన్స్ దట్ వాస్ ఓవర్ వి స్టార్టెడ్ గెట్టింగ్ ఇంటూ ఆల్ ది బల్కీ చాప్టర్స్, కొంచెం ఎఫర్ట్స్ పెట్టాల్సిన చాప్టర్స్. వాళ్ళు ఎలా చేశారంటే స్మూత్‌గా ఉండని ట్రాన్సిషన్. సడెన్‌గా తీసుకొచ్చి పిల్లల మీద హెవీ సబ్స్టెన్స్ పెట్టకూడదన్నట్టు ఫ్యాకల్టీస్ కేర్ చూసుకున్నారు సార్. సో, అక్కడ ఏం ఇష్యూ కాలేదు. దెన్ బై ద టైమ్ 2, 3 మంత్స్ అయ్యే లోపల వి వర్ డన్ విత్ ఎకనామిక్స్ సబ్జెక్ట్. అలా స్లోలీ సిలబస్ అవుతూ వచ్చింది. అండ్ ఇన్ బిట్వీన్ వి వర్ గివెన్ స్టడీ అవర్స్. డ్యూరింగ్ ద కోర్స్ ఆల్సో మాకు స్టడీ అవర్స్ అలొకేట్ చేసేవాళ్ళు. ఆ టైంలో కొంతమంది చదివేవాళ్ళం. కొంతమంది దే యూజ్డ్ టు గో ఔట్ అట్లా చేసేవాళ్ళం. అండ్ ఫార్చునేట్‌లీ మై బ్యాచ్ వాస్ ఫిల్డ్ విత్ పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు స్టడీ. సో, మేము క్లాస్‌లో కూర్చొని కొన్ని ట్రిక్స్ చేసుకోవడం, ఇన్‌కమ్ టాక్స్ సెక్షన్స్ గుర్తుపెట్టుకోవడం ఇలాంటివి చేశాం. సో, వాట్ ఐ వాంట్ టు హైలైట్ ఈస్ మీరు మీలాగా ఆలోచించే వాళ్ళతో పాటు ఉంటే సక్సెస్ బికమ్స్ ఎ లిటిల్ బిట్ ఈజియర్. సో, మై ఫ్రెండ్స్ అబ్సల్యూట్‌లీ అమ్మా. గాని, మై ఫ్యాకల్టీస్ గాని దే అబ్సల్యూట్‌లీ. వర్ ఆల్ క్రియేటింగ్ ఇన్నోవేటివ్ వేస్ టు అబ్సల్యూట్‌లీ. ఇప్పుడు నా ఫ్రెండ్స్ విత్ ఉన్నారమ్మా. నా సిలబస్. ఫ్రెండ్స్, నా సర్కిల్ కంటే కూడా నా ఫ్రెండ్స్ కంటే నా ఫ్యామిలీ మెంబర్స్. యెస్ నా సార్. ఫ్యామిలీ మెంబర్స్‌కి నాలాంటి సిమిలర్ యాటిట్యూడ్ ఉండుండకపోతే, నా ప్రయారిటీస్ వేరు, వాళ్ళ ప్రయారిటీస్ వేరైతే నేను అసలు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. సార్. ఫార్చునేట్‌లీ నా కంపానియన్స్ ఎవరైతే ఉన్నారో మా టీమ్ మెంబర్స్ కావచ్చు, మా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇద్దరికీ సేమ్ గోల్, సేమ్ డీఎన్ఏ ఉంది కాబట్టి డీఎన్ఏ అంటే నా ఉద్దేశంలో మనం మాట్లాడుకునే సైన్స్ డీఎన్ఏ కాదు, ఆలోచనలు, థాట్స్. సార్. సో, నువ్వు చెప్పింది కరెక్ట్. మన కంపానియన్స్ మనం ఏ సర్కిల్‌లో ఉన్నాం, ఏ గ్రూప్‌లో ఉన్నాం, ఏ ఫ్రెండ్స్‌తో ఉన్నాం, దట్ రియల్లీ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్ అమ్మా. యెస్ సార్. అండ్ వన్ మోర్ థింగ్ ప్రిపరేషన్ అన్నప్పుడు అది ఓవర్ ఎ స్పాన్ ఆఫ్ టైమ్ కదా సార్. సో, మనం అదే ఓవర్ ఎ స్పాన్ ఆఫ్ టైమ్ అన్నిటిని బ్రేక్ డౌన్ చేసుకొని ప్రిపేర్ అయితే వి హావ్ ఎనఫ్ టైమ్ ఫర్ హావింగ్ ఫన్ అండ్ స్టడీయింగ్ ఆల్సో. అదే మనం పుష్ చేసుకుంటూ వస్తే లాస్ట్‌లో వి హావ్ టు చూజ్ ఎనీ ఆఫ్ దట్. అండ్ ఎవరికి చాయిసెస్ వాళ్ళ ప్రిఫరెన్సెస్ బట్టి దే విల్ చూజ్ ఎనీ అండ్ రిజల్ట్స్ అలానే ఉంటాయి. సో, ఈవెన్‌గా ప్రిపరేషన్ అవ్వడం అనేది వన్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ సార్. ఆ సండే టెస్ట్స్ ఉండేవి. సండే టెస్ట్‌కి ఐ యూజ్డ్ టు ప్రిపేర్ సిన్సియర్‌లీ. Though the marks would be very less there,
అది ట్రిక్కీ పేపర్స్ ఉండేవి. చాలా తక్కువ ఉండేవి. బట్ అవర్ ఫ్యాకల్టీస్ యూజ్డ్ టు టెల్ ద వన్ థింగ్. మీరు డిఫికల్ట్ లెవెల్‌కి మాక్సిమం డిఫికల్టీకి అడ్జస్ట్ అయిపోతే ఎగ్జామ్‌లో ఒకవేళ డిఫికల్ట్ క్వెషన్ వచ్చినా యూ ఆర్ ఆల్రెడీ అడ్జస్టెడ్ టు ద ఎన్వైర్న్‌మెంట్. దట్ ఈస్ వాట్ ఫ్యాకల్టీస్ వుడ్ సే అండ్ వి వర్ ప్లేడ్ విత్ వీడియోస్ ఆఫ్ ప్రకాష్ సార్ గాని, మోహన్ సార్ గాని ద సేమ్ అడ్వైస్ వి యూజ్డ్ టు గెట్ సార్. మధ్యలో వి యూజ్డ్ టు హావ్ మోటివేషన్ సెషన్స్ సో దట్ మనకి మధ్యలో ఎక్కడైనా టఫ్ అనిపిచ్చి కోర్స్ మారుద్దాం అనుకుంటే అలాంటి ఇంట్రెస్ట్ రాకుండా వి యూజ్డ్ టు హావ్ I have attended 3 motivation sessions in Mastermind, sir. సో, క్లాస్ మిస్ అయినా గూడా పర్లేదనుకోని మమ్మల్ని ఆడియన్స్ రూమ్‌లోకి తీసుకెళ్ళి ఆడిటోరియం రూమ్‌లోకి దే యూజ్డ్ టు కండక్ట్ దీస్ సెషన్స్. సో, దట్ ఈస్ వన్ మోర్ థింగ్. అంటే వాట్ ఐ సే ఈస్ లుక్ ఫర్ మోటివేషన్. యూ మే థింక్ యూ డోంట్ నీడ్ ఇట్. బట్ అన్ అడిషనల్ మోటివేషన్ దట్ యూ గెట్ ఈస్ నాట్ గోనా కాజ్ ఎనీ హార్మ్. సో, మనం ఒక దగ్గర నుంచి ఇన్‌స్పిరేషన్ తీసుకుంటూ ఆ ఫైర్‌ని ఇగ్నైట్ పెట్టుకొని మనం చదివితే ఇట్ విల్ బి ఎ స్మూత్ రైడ్. అండ్ బయట పబ్లిక్ టాక్‌కి మనం వి షుడ్ నాట్ ఫాల్ ట్రాప్ సర్. దే సే ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ ఎగ్జామ్. దేర్ ఈస్ లో పాస్ పర్సెంటేజ్. ఇట్ మే బి డిఫికల్ట్. బట్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించాలి సర్. వాట్ ఐ మీన్ టు సే ఈస్ ఆహ్, దే సే ఇట్ ఈస్ హావింగ్ లెస్ పర్సెంటేజ్. బట్ వి షుడ్ ఆల్సో సీ వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఫర్ ద ఎగ్జామ్. ఆర్ దే ఆల్ ప్రిపేర్డ్? Are we How many prepared? students That we out should see check, sir. out of the total number of students who are appearing for the examinations, how many are really taking it seriously? Right, sir. 100 స్టూడెంట్స్ రాస్తున్నారు. 20% పాస్ ఉందనుకోమ్మా. 20 స్టూడెంట్సే పాస్ అవుతున్నారు అనుకుంటున్నాం గానీ, 100 స్టూడెంట్స్‌లో సీరియస్‌గా ఎగ్జామ్ రాసేవాళ్ళు ఎంతమంది ఉంటారమ్మా అప్రాక్సిమేట్‌లీ? ఒక 50కి మించి ఉండరు సర్. 50 పోనీ 60 అనుకుందాం. సో, యెస్ సర్. 60లో 20 స్టూడెంట్స్ పాస్ అవుతున్నారంటే 1/3. యెస్ సర్. దట్ ఈస్ డీసెంట్‌లీ ఎ గుడ్ పాస్ పర్సెంటేజ్. ప్లీజ్ కంటిన్యూ అమ్మా. సో దట్ వీ హావ్ టు కీప్ ఇన్ మైండ్. వీ హావ్ టు ఫోకస్ ఆన్ వాట్ వి ఆర్ డూయింగ్ సర్. నాట్ పక్కన వాళ్ళు ఏం చెప్తున్నారు అవన్నీ మనకి వి షుడ్ నాట్ టేక్ ఇన్. ఇది థర్డ్ థింగ్. అండ్ దెన్ హార్డ్‌షిప్స్ అంటే సర్ దిస్ వాస్ వన్ థింగ్. ద ఔట్‌సైడ్ ఎక్స్‌టర్నల్ సజెషన్స్ ఆల్ ఆఫ్ దిస్ వాస్ వన్ థింగ్. అండ్ దెన్ సిలబస్ అడగకుండానే ఫినిష్ చేయడం. అన్‌వాంటెడ్ సజెషన్స్ మనం అడగకుండానే ఇస్తారు. రైట్ సర్. రైట్ సర్. ఆర్ యూ ష్యూర్ యూ ఆర్ డూయింగ్ దిస్? కెన్ యూ డూ ఇట్? పుష్ చేస్తావా? నెక్స్ట్ అటెంప్ట్‌కి పెడదామా? దెన్ వన్ మోర్ థింగ్ సర్. గ్రూప్ చాయిస్ సర్. అది మనం ఇనీషియల్‌గా ఏమనుకుంటామో అదే స్టిక్ ఆన్ అవ్వాలి సర్. లాస్ట్‌కి మనం మారడం గాని. ఇన్ మై బ్యాచ్ ఆల్సో ఐ అబ్జర్వ్ ఫ్యూ పీపుల్ బయట వాళ్ళు చెప్పేసారు 1 బై 1 చేద్దామని దే స్ప్లిట్ ఇట్ సర్. బట్ మై పాయింట్ వాస్ మనం స్కూల్‌లో చదివేటప్పుడు 10 సబ్జెక్ట్స్ కూడా చదువుతాం గదా సర్. దెన్ వి గో ఫర్ ది ఎగ్జామ్. సిమిలర్‌లీ ఇక్కడ కూడా 8 సబ్జెక్ట్స్ చదవాలి. 8 పేపర్స్ కూడా రాయాలనుకుని వెళ్ళాలి సర్. రిజల్ట్ తర్వాత సంగతి. అయితే 2 అయిపోతాయి లేదంటే ఒకటవుతుంది. దిస్ వాస్ వన్ థింగ్. అండ్ మాక్సిమం దిస్ వుడ్ బి మై అడ్వైస్ సర్. దట్స్ ఆల్. నువ్వు అండ్ నువ్వు చెప్పిన పాయింట్స్‌కి నేను 3 పాయింట్స్ యాడ్ చేస్తానమ్మా. బ్యూటిఫుల్‌గా చెప్పావు. రియల్లీ హార్ట్ ఫెల్ట్ అప్రిషియేషన్. సీ బోత్ రాస్తే 80% ఛాన్స్ ఉంది పాస్ అవుతానికి అన్న రాసేయాలి. యెస్ ఆ సర్. 20% రిస్క్ తీసుకోవాలి మనం. యెస్ సర్. రిస్క్ తీసుకునే అవకాశం ఉన్నవాడే గెలుస్తాడు. యెస్ సర్. సపోజ్ బోత్ రాస్తే నేను పాస్ అయ్యే ఛాన్స్ ఎంత ఉంది? 50% రాయొద్దు. సింగిల్ రాయి. యెస్ సర్. బోత్ రాస్తే పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓ 75-80% పాస్ అయిపోతా బోత్. రాసేయి. యెస్ సర్. అలానే మన ఇంటర్నల్ ఎగ్జామ్స్‌లో జీఏబీ అని ఉంటది కదమ్మా. యెస్ సర్. 50కి దగ్గరలో ఉన్న బోత్ రాసేయొచ్చు. యెస్ సర్. 50కి దగ్గరలో ఉన్న అంటే ఎనీథింగ్ ఇన్ బిట్వీన్ 45-50 ఆర్ 50-55, 55-60 ఉన్నా బోత్ రాసేయమంటున్నాను నేను. యెస్ సర్. అండ్ మన పర్ఫార్మెన్స్ ఎప్పుడు పీక్స్‌లోకి వెళ్ళిద్దంటే బోత్ రాస్తేనే. యెస్ సర్. మన పర్ఫార్మెన్స్ నిజంగా బాగుండేది బోత్ రాస్తేనే. ఆర్టికల్‌షిప్‌లో కూడా మంచి ఆడిట్ ఫార్మ్ రావాలంటే బోత్ పాస్ అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. యెస్ సర్. ఇదొక ఫస్ట్ పాయింట్ అమ్మా. సెకండ్ థింగ్ ఏంటంటే నువ్వు బోత్ రాసావు. వెరీ ఫస్ట్ అటెంప్ట్‌లో సీఏ ఇంటర్ పాస్ అయ్యావు. దట్ యూ హావ్ స్కోర్డ్ మోర్ దాన్ 550 విచ్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఆల్ ఇండియా ర్యాంక్ ఇన్ సీఏ ఇంటర్. కానీ మన ఇంటర్నల్ ఎగ్జామ్స్‌లో సండేస్ నీకు పెడుతుంటారు కదా ఎగ్జామ్స్. యెస్ సర్. సో దాంట్లో అలానే సిలబస్ అయిపోగానే నెక్స్ట్ 2 మంత్స్ 3 మంత్స్ రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కదమ్మా. యెస్ సర్. వీటిల్లో నీకు వచ్చిన జీఏబీ గ్రాండ్ యావరేజ్ ఎంత ఉంది? It will be near 50% only, sir, not సో నీ extraordinary. గ్రాండ్ యావరేజ్ అమ్మా నా గెస్ కరెక్ట్ అయితే ఇనీషియల్‌గా కోచింగ్ క్లాసెస్ జరుగుతున్నప్పుడు ఫర్ ద ఫస్ట్ 7 మంత్స్ 40, 35 ఆ రేంజ్‌లోనే ఉండుంటది. Yes, sir. చివరి 3 మంత్స్‌లో నీ గ్రాండ్ యావరేజ్ పెరుగుంటది. యామ్ ఐ రైట్ ఆర్ నాట్? Yes, sir. సో ఎప్పుడైతే ఇనీషియల్ ఆ 7 మంత్స్‌లో 35, 40 వచ్చినా కూడా పానిక్ అవ్వకూడదు. ఎందుకంటే మనం సీరియస్‌గా ప్రిపేర్ అవ్వట్ల. అప్పుడు మన టాస్క్ ఏంటి? అటెండింగ్ క్లాసెస్. Yes, sir. లాస్ట్ 3 మంత్స్‌లో మనం ఏం చేస్తాం? 3 మంత్స్, 2.5 మంత్స్ బేస్డ్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ ది టైమ్, బేస్డ్ ఆన్ ద కంప్లీషన్ ఆఫ్ ది సిలబస్. అప్పుడు మన టోటల్ ఫోకస్ ఏంటి? ఎగ్జామ్స్, రివిజన్. సో Yes, అప్పుడు sir. వచ్చే గ్రాండ్ యావరేజే చాలా ఇంపార్టెంట్ అమ్మా. Sir. లాస్ట్ 3 మంత్స్‌లో చాలా మిరకల్స్ జరుగుతాయి ప్రొవైడెడ్ మనం స్టబాన్‌గా ఉంటాయి. Yes, sir. స్టబాన్‌గా ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఫస్ట్ టైం నీ క్లాస్ చెప్తున్నారు అకౌంటెన్సీ.
Yes, sir. 1 అవర్ పట్టింది ఆ టాపిక్ చెప్పడానికి. నువ్వు రివిజన్ చేయాలంటే ఆ టాపిక్ ఎంతసేపట్లో అయిపోయిద్ది? 15-20 minutes, sir. సెకండ్ టైమ్ రివిజన్, 10-15 minutes. థర్డ్ టైమ్ రివిజన్ ఇంకా తక్కువ ఉంటదా? ఎక్కువ ఉంటదమ్మా? తక్కువ ఉంటుంది, sir. లాస్ట్ 3 మంత్స్‌లో జరిగే మిరకిల్స్ ఇవి. Yes, sir. మనం ఊహించిన దానికంటే చాలా ఫాస్ట్‌గా పికప్ అవుతాం మనం. Yes, sir. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే భయపెట్టే వాళ్ళు ఉంటారు. భయపడకూడదు. Yes, sir. నన్ను కూడా చాలామంది అన్నారు, "మోహన్ ఎందుకురా ఈ ఎంఈసీ, సిఈసీ, మాస్టర్ మైండ్, సీఏ, సీఎంఏ స్కూల్స్‌కెళ్ళిపోరా, ఎంపీసీ, బైపీసీకెళ్ళిపోరా" అని చెప్పారు. సో, నా గోల్ ఏంటో నాకు తెలుసు. నేను వెళ్తున్న రైట్ పాత్ అవునా కాదో కూడా నాకు తెలుసు. Yes, నేను sir. ఒక మాటకి కట్టుబడి ఉన్నా, లేదా నేను ఒక గోల్ పెట్టుకున్నా, దానికే స్టిక్ ఆన్ అవుతున్నా. Yes, sir. చెప్పేవాళ్ళు చాలామంది చెప్తారు. నాకు కొంతమంది చెప్తుంటారు, మోహన్ నీ దగ్గర సీనియర్ స్టాఫ్ చాలామంది ఉన్నారు. మోర్ దెన్ 10 ఇయర్స్ పని చేసేవాళ్ళు. 10 ఇయర్స్ కంటే ఎక్కువ పని చేసిన వాళ్ళతో మనం పని చేయించుకోలేమురా. వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకో అంటాడు. చెప్పేవాళ్ళు చాలామంది చెప్తారు. వినాలిగా వినటం వినకపోవటం ఇక నా ఇష్టం. అంటే నా బుద్ధి జ్ఞానం. నాకున్న బుద్ధి జ్ఞానం, నాకున్నటువంటి నాలెడ్జ్, ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ అక్కడ వాడాలి. సో, కొత్తగా ఉచిత సలహాలు అంటారు చూసా, అన్‌వాంటెడ్. Yes, sir. ఒక ఫ్యాకల్టీ ఉన్నారు. 10 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. 1,00,000 పర్ మంత్. కొత్తోళ్ళైతే 70,000కే వస్తారు కదా అని అంటారు. Yes, sir. కొత్తోళ్ళు 70,000కి వస్తారేమో. ఆ క్వాలిటీ వచ్చిద్దమ్మా? ఎక్స్‌పీరియన్స్ వచ్చిద్దా? సో, అది నేను తీసుకోవాల్సిన డెసిషన్స్. సజెషన్స్ చాలామంది ఇస్తారు. Yes, sir. అలానే మీకు కూడా బోత్ వద్దు అని చెప్పేవాళ్ళు ఉంటారు. Yes, మీరు sir. అసలు ఈ అటెంప్ట్ స్కిప్ చేసి నెక్స్ట్ అటెంప్ట్ రాసుకోవచ్చు అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. మీరు తీసుకోవాలా, సజెషన్ తీసుకోవాలా లేదా అని మీ ఇష్టం. Yes, sir. ఈ సీఏ ఇంటర్ సిలబస్ అయిపోగానే నెక్స్ట్ 2 మంత్స్, 2.5 మంత్స్ గ్యాప్ ఉంటది కదమ్మా! Yes, sir. సీరియస్‌గా నువ్వు ఓన్ ప్రిపరేషన్‌కెళ్ళిపోయావా? లేకపోతే మా షెడ్యూల్ ఫాలో అయ్యి మాకు స్టడీ అవర్స్‌కి ఫిజికల్‌గా అటెండ్ అయ్యావా? సార్ షెడ్యూల్ అయితే ఫాలో అయ్యాను సార్. స్టార్టింగ్‌లో ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఎట్ హోమ్. ఓకే. దెన్ ఐ ఫెల్ట్ అది హోమ్ ప్రిపరేషన్ అంటే లీనియన్స్ ఉంటుంది సార్. మనం లేచి ఎళ్ళిపోవటం గాని, మళ్ళీ సిట్ బ్యాక్ అవ్వడం మన కంట్రోల్‌లో ఉంటాయి. అదే కాలేజ్‌కి వెళ్తే స్టూడెంట్స్ అందరూ చదువుతుంటారు. ఇట్ ఈస్ అ డిఫరెంట్ ఎన్వైర్న్‌మెంట్. సో, ఐ యూజ్డ్ టు గో ఆల్టర్‌నేట్‌లీ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఐ యూజ్డ్ టు విజిట్ ద కాలేజ్. మళ్ళీ ఇంట్లో ప్రిపరేషన్. ఎండింగ్‌లో కాలేజ్‌లోనే చదివేదాన్ని సార్. సో దట్ ఐ డోంట్ ఫీల్ స్ట్రెస్. ఇంట్లో ఉంటే నాకు బాగా స్ట్రెస్ అనిపిచ్చేది సార్. బుక్స్ అన్ని చూసేసరికి. సో, సో, ఐ యూజ్డ్ టు క్లాస్‌లో టేక్ ఉంటే వన్ సబ్జెక్ట్, గో క్లాస్‌లో టు ఉంటే క్లాస్. క్లాస్‌లో ఉంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా! కొద్దిగా అట్‌లీస్ట్ స్ట్రెస్ బస్టర్ అనే ఉంటది. యెస్ సార్. సో, చాలామంది కలెక్టివ్‌గా చదివేవాళ్ళం. చాలామంది ఏమనుకుంటారంటే కాలేజ్‌కెళ్తే ఓన్లీ క్లాసుల కోసం వెళ్తున్నారు అనుకుంటారు. కాదమ్మా! కాలేజ్ అంటే సోషల్ లివింగ్ కూడా అలవాటయిద్ది అక్కడ. యెస్ సార్. ఎలా మాట్లాడాలి? స్ట్రెస్ బస్టర్. ఫ్రెండ్‌షిప్ మనం మాట్లాడుకునేటువంటి ఆ చిట్ చాట్, యెస్ సార్. గాసిప్స్ అవన్నీ కూడా ఏంటంటే మరీ టూ మచ్ కాదు కదా! ఒక అరగంట, పావుగంట మాట్లాడకుండా అవన్నీ కూడా స్ట్రెస్ బస్టర్స్. యెస్ సార్. సో, అలానే మనల్ని ధైర్యం చెప్పే ఫ్రెండ్స్ ఉంటారు. మోటివేట్ చేసే ఫ్రెండ్స్ ఉంటారు. యెస్ యూ సార్. కెన్ డూ ఇట్ అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఇక్కడ ఫ్యాకల్టీనో, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటారు. ఏం చెప్తారు? మనశ్విని డోంట్ గెట్ వరీడ్. నీకంటే తక్కువ పెర్ఫార్మన్స్ ఉన్నోళ్ళు కూడా స్టబర్న్‌గా ఎళ్లి సీఏ ఇంటర్ రాసారు. దే హావ్ మేడ్ ఇట్ యెస్ సార్. అని చెప్తారు. యెస్ సార్. అదే ఇంట్లో ఉంటే చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారమ్మా? యెస్ సార్. డెఫినైట్‌లీ నేనైతే ప్రిఫర్ చేసేది క్వాలిఫై అవ్వాలనుకున్నప్పుడు మాత్రం ఒక 10 మంత్స్ చెప్పింది చెప్పినట్టుగా చేయండి. ఏ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వాలో మీ ఇష్టం. జాయిన్ అయిన తర్వాత ఆళ్ళేం చెప్తే అదే చేయండి. యూ సరెండర్ యువర్ సెల్ఫ్. యెస్ సార్. యూ సరెండర్ యువర్ సెల్ఫ్. అప్పుడే మీకు రిజల్ట్ వచ్చిద్ది. యెస్ సార్. సో, సీఏ ఇంటర్ ఎగ్జామినేషన్ బోత్ సింగిల్ ఆ జర్నీ చెప్పేసావు. డైలీ రివిజన్ అవి కూడా చెప్పావు. డైలీ రివిజన్ ఎలా చేసేదానివమ్మా? క్లాసెస్ జరుగుతుంటాయి కదా! ఎప్పటికప్పుడు రివిజన్ చేసేదానివా? ఏంటి ఆ స్ట్రాటజీ చెప్పు? సార్ మాకు మెజారిటీ క్లాస్‌లోనే దే యూజ్డ్ టు మేక్ అస్ మెమరైజ్ గాని, వాపస్ చెప్పడం గాని రిపీటెడ్ అయ్యేది. అండ్ కొన్ని ఫ్యాకల్టీస్ అయితే దే యూజ్డ్ టు కండక్ట్ క్విజ్ అండ్ ఆల్. సో, ఫోర్స్డ్‌గా మనం చదవాల్సిందే సార్. అది వాళ్ళ వైపు నుంచి కంపల్సరీ వి హాడ్ టు స్టడీ. అది కాకుండా వి యూజ్డ్ టు గెట్ టైమ్ టు గ్యాప్స్ దొరికేవి సార్. లైక్ లంచ్ బ్రేక్ అయ్యాక ఒక 15-20 మినిట్స్. ఆ టైంలో గూడా మళ్ళీ డిస్కషన్స్ అయ్యేవి. ఇంటికి వెళ్ళడం 7:30 అయినా గూడా సమ్ అసైన్‌మెంట్ ప్రాబ్లమ్స్ ఏఎస్‌పీ అని ఉంటాయి కదా సార్ మన మెటీరియల్‌లో. సో, దోస్ సాల్వ్ చేసి నెక్స్ట్ డే డౌట్స్ అడగడం. ఇట్ యూజ్డ్ టు బి థట్ మచ్. త్రూ ఔట్ ద కోర్స్ నేను అంత మెజారిటీ ఇంట్లో ప్రిపరేషన్ అవ్వలేదు సార్. బికాజ్ వెళ్ళటం లేట్ అయ్యేది. దెన్ ఐ యూజ్డ్ టు స్లీప్. బట్ ఈ అడిషనల్ ప్రాబ్లమ్స్ చేయడంతో ఇట్ యూజ్డ్ టు బి లైక్ ఎ ప్రిపరేషన్ ఫ్రమ్ హోమ్. దట్స్ ఆల్. సీఏ ఇంటర్ ఎగ్జామినేషన్ ఇంకొక 1 వీక్ ఉండగా యెస్ సార్. ఎగ్జామ్ రాయగలనా లేదా? రాస్తే పాస్ అవుతానా లేదా? అని ఒక సెల్ఫ్ డౌటింగ్ అనేది వచ్చిందమ్మా నీకు? 100% సార్. ఆ! డెఫినైట్‌లీ. యెస్. ఎందుకంటే నేను చెప్తాను. నా నోటితో కాదు నీతో చెప్పిద్దామని. ఇప్పుడు సీఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ ఉన్నాడు ప్రణీత్ 2020. యెస్ సార్. అతను కూడా అదే చెప్పాడు. సార్ ఎగ్జామ్‌కెళ్ళే చివరి దాకా నాకు ఆ డౌట్ ఉంది, భయం ఉంది. బట్
నేను ఆప్షన్స్ తీసుకోవాలి. ఆప్షన్ ఇస్తే ఏమవుద్ది? ఇంకో అటెంప్ట్ నెక్స్ట్ అటెంప్ట్ అది స్కిప్ అవుతాం. Yes, sir. లేదు ఎంత టఫ్‌గా ఉన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ అపియర్ ఫర్ ద ఎగ్జామినేషన్స్. వెదర్ Right. గోయింగ్ టు క్వాలిఫై ఆర్ నాట్ ఇట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు అపియర్ ఫర్ ద ఎగ్జామ్స్ అని ఒక డెసిషన్ తీసుకొని రాసాను సార్. Yes, sir. క్వాలిఫై అయినా ర్యాంక్ వచ్చింది. Yes, sir. అలానే నేను ఎందుకు చెప్తున్నానంటే సీఏ యావరేజ్‌గా పాస్ అయ్యే వాళ్ళే కాదు, సీఏలో ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చే వాళ్ళకి కూడా ఈ భయం ఉంటది. Yes, sir. నో వన్ ఈస్ ఎన్ ఎక్సెప్షన్ ఇంక్లూడింగ్ అన్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ హోల్డర్. సో ఆ భయం అంటే స్టూడెంట్స్ ఆ భయం మీకే కాదురా అందరికీ ఉంటది. మీరేం వరీ అవ్వద్దు. Yes, sir. అది చాలా జనరల్‌గా ఉంటది. ఇంకా చెప్పాలంటే అటెండెన్స్ కోసం క్లాస్‌కొచ్చాడో అసలు భయపడ్డు పాస్ అవుతానా లేదా అని. ఎవడైతే సీరియస్‌గా తీసుకుంటాడో ఈ కోర్స్ వాడే భయపడతాడు. భయపడుతున్నారంటే మీరు కరెక్ట్ పాత్‌లో ఉన్నట్టు. Yes, sir. సో డోంట్ వరీ. ఆ భయాన్ని మీరేం చేయాలంటే ఓవర్‌కమ్ అవ్వాలి. ఎలా ఓవర్‌కమ్ అవ్వచ్చు? ఆ కాన్ఫిడెన్స్ మీలో ఉండాలి లేదా బ్లైండ్ బిలీఫ్. మనక ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది ఎగ్జాంపుల్. ఇవాళ ఫ్లైట్ ఎక్కాలి. మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. 48 అవర్స్ బ్యాక్ ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ అని చెప్పి ఫ్లైట్ స్కిప్ చేయొచ్చు మనం వద్దులే అని. లేదా బ్లైండ్ బిలీఫ్. Yes, sir. అది రేర్‌గా జరిగేది. దట్ విల్ నాట్ హ్యాపెన్ టు మీ అని బ్లైండ్‌గా నమ్మేసి ఫ్లైట్ ఎక్కేయాలి. Yes, sir. సో ఈ నమ్మకం ఎక్కడి నుంచి వచ్చిద్దంటమ్మా మన ప్రిపరేషన్ నుంచి వచ్చింది. మన Yes. స్టబాన్‌గా ప్రిపేర్ అయితే భయమేసిద్ది. కానీ మన ప్రిపరేషన్ కరెక్ట్‌గా ఉంటే ఆ భయాన్ని మనం ఓవర్‌కమ్ అవ్వచ్చు. Yes, sir. ఓకే. ఇక మోటివేషన్ గురించి ఒక చిన్న మాట చెప్తా. ఎందుకు మేము వి కీప్ ఆన్ మోటివేటింగ్ ఈవెన్ ఈ వీడియో కూడా క్లాస్‌లో ప్లే చేస్తాం. పేరెంట్స్ కూడా పంపిస్తాం. ఎందుకనంటే అమ్మా ఐఐటీ జేఈఈ ఎగ్జామినేషన్ 12 లాక్స్ దాకా రాస్తారు. 12 లాక్స్. Yes, sir. ఒక్కోసారి అంతకంటే తక్కువ ఉంటది. ఒక్కోసారి ఎక్కువ ఉంటది. Yes, sir. కానీ సెలక్షన్స్ ఉండేది సీట్స్ ఉంది 13,000 అంటే 1 ఔట్ ఆఫ్ 100. 100లో ఒకరికే ఛాన్స్ ఉంది. Yes, sir. కానీ అక్కడ 6th క్లాస్ నుంచి ఐఐటీ చదివేస్తున్నారు ఫౌండేషన్. ఎంపీసీ అడ్మిషన్స్ కుప్పలుగా ఉన్నాయి. ఐఐటీ యాస్పిరెంట్స్ కుప్పలుగా రాస్తున్నారు. లక్షల్లో ఎగ్జామ్స్ రాస్తున్నారు. సెలక్షన్స్ ఉండేది థౌజండ్స్. 1%. మన సీఏ ఫైనల్ రిజల్ట్ ఏ రోజు 1% లేదు. Yes, sir. మరి ఎందుకు భయపడతారో తెలియదు. నేనేదేదో బీటెక్, బీకామ్ లాగా ఉంటది అని చెప్పి నేను చెప్పట్లేదమ్మా. బీటెక్ లాగా, బీకామ్ లాగా పాస్ అయిపోతారని చెప్పట్లేదు. బట్ అవర్ రిజల్ట్స్ ఆర్ ఫార్ బెటర్ దెన్ ఐఐటీ. Yes, sir. అండ్ మనకు ఐఐటీ అంత సాలరీ కూడా రావట్లేదు. ఒక చార్టర్డ్ అకౌంట్ రీసెంట్‌గా ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ చేశా. ఆహ్లాదిత. షీ ఈస్ నాట్ ఈవెన్ ఎ ర్యాంక్ హోల్డర్ ఇన్ సీఏ ఇంటర్ అమ్మా. నాట్ ఈవెన్ ర్యాంక్ హోల్డర్ ఇన్ సీఏ ఫైనల్. అండ్ షీ క్వాలిఫైడ్ సీఏ ఇంటర్ గ్రూప్ వైస్ అండ్ షీ క్వాలిఫైడ్ సీఏ ఫైనల్ గ్రూప్ వైస్. అండ్ షీ ఈస్ అన్ ఆల్ ఇండియా ర్యాంక్ హోల్డర్ ఇన్ సీఎంఏ ఫైనల్. Yes, sir. ఆ అమ్మాయి స్టార్టింగ్ ప్యాకేజ్ 17 లాక్స్. మనకి ఐఐటీ లాగా 40, 50 రావట్లేదు. కానీ 17, 20 మనకు కూడా ప్యాకేజెస్ వస్తున్నాయి. అండ్ చాలా మందికి 12, 15 ప్యాకేజీలు కూడా వస్తున్నాయి. సో ఇది బీకామ్ అంత, బీటెక్ అంత ఈజీ ఏం కాదు. బట్ ఐఐటీ అంత కష్టం కూడా కాదు. Yes, sir. కానీ చాలా కష్టమైన కోర్సు కూడా ఎగబడి జాయిన్ అవుతున్నారు. ఈ కోర్సు అనవసరంగా భయపడి సీఏ కష్టం అంట. నువ్వు ఆలోచించమ్మా ఎవరైనా సీఏ జాయిన్ అవ్వలేదంటే మెయిన్ రీజన్ ఏంటి? సీఏ 2 అక్షరాలు అంటే, ఐఐటీ అంటే 3 అక్షరాలు ఉంటాయి. ఐఐటీ అంటే 3 అక్షరాలు ఉంటాయి. ఎంబీబీఎస్ అంటే 4 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఎంబీబీఎస్. సీఏ అంటే 2 ఆల్ఫాబెట్స్. అందుకనే జాయిన్ అవ్వం. అదా రీజను? No, sir. ఏంటి రీజన్ అంటే సీఏ కష్టం Yes, సార్ sir. పాస్ అవ్వరు. అనవసరంగా భయంతో ఇల్యూషన్స్ ఎక్కువ. ఆ భయంతో ఈ కోర్సుకు దూరంగా ఉంటున్నారు. అది ఆ అవేర్‌నెస్ తీసుకురావాలని వి కండక్ట్ లాట్ ఆఫ్ మోటివేషన్ క్లాసెస్. Yes, sir. అది ఎలా అంటే మీరు వరీ అవ్వద్దు. యెస్ యూ కెన్ మేక్ ఇట్. మీరు భయపడుతున్నంత కష్టమైన కోర్స్ ఏం కాదు. యెస్ యూ కెన్. యూ డిజర్వ్ ఇట్. యూ ఆర్ కేపబుల్ ఎనఫ్ అని గుర్తు చేస్తూ ఉంటామమ్మా. అంతకంటే ఏం లేదు. Yes, sir. సో ఐఐటీలో చాలా టఫ్ అయినా ఎక్కువ అడ్మిషన్స్ వస్తున్నాయి. ఇక్కడ ఇది అంత టఫ్ కాకపోయినా అడ్మిషన్స్ తగ్గుతున్నాయంటే మీకు ఆల్రెడీ ఏ మైండ్‌తో వచ్చుంటారు ఈ కోర్స్‌లో జాయిన్ అయ్యేప్పుడు? We can do it అన్నట్టే వస్తాం కదా, sir. కానీ సొసైటీ ఏం చెప్పి పంపించుంటది? No, you can't. Are you sure? దట్ ఈస్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ. నో యూ కాంట్ డూ ఇట్. డూ థింక్ దట్ యూ కెన్ కేపబుల్ ఎనఫ్ టు క్వాలిఫై సీఏ అని పెద్ద క్వెషన్స్ నీకు వదిలేసి వెళ్తారు. Yes, sir. నీ ముందు క్వెషన్ మార్క్ పెట్టేసి వెళ్ళిపోతారు. Yes, sir. ఆ భయాలు ఎక్కువ సొసైటీ ఇంజెక్ట్ చేసిద్దనే ఉద్దేశంతోనే ఎక్కువ మోటివేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాం. లెట్ మీ కంటిన్యూ అమ్మా. ఇక సీఎంఏ ఇంటర్ ఎన్ని రోజులు ప్రిపేర్ అయ్యావు నాన్న? Sir, only 2 weeks, sir. Because the results వచ్చేసాయి అప్పటికి సీఏ రిజల్ట్స్. నేను ఇంటర్వ్యూ ప్రాసెస్‌లో ఉన్నాను. I was moving from Hyderabad to Bangalore for attending interviews. ఆర్టికల్‌షిప్. Yes, sir, for articleship. So, CMAకి I didn't have that much time. But majority syllabus match అవ్వడంతో I was confident with what backup I had for CA. గ్రేట్ నాన్న. So, only extra subjects చదివాను, sir. ఆర్టికల్‌షిప్ ఎక్కడ జాయిన్ అయ్యావు? బెంగుళూరులోనే, sir. It's a firm here, Murali and Venkat. ఆడిట్ ఫార్మ్ నేమ్? Murali and Venkat. మురళి అండ్ వెంకట్. గుడ్. Yes, sir.
ఎంత ఇస్తున్నారమ్మా స్టైఫండ్? 8K and 9K సార్. ఓకే. లాస్ట్ ఇయర్ ఎంత ఇస్తారట? 2 ఇయర్సే కదా సార్. 8,000 ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ 8,000, సెకండ్ ఇయర్ 9,000. 9,000. యెస్. ఆల్మోస్ట్ పెద్ద అమౌంట్ కాకపోయినా ఇట్స్ లైక్ ఎ ఫీజ్ రీయింబర్స్‌మెంట్. యెస్ సార్. సో యావరేజ్‌గా మనకి 8, 9 అన్నావు కదా! 9 కూడా వద్దు 8,000 అనుకుందాం. 24 మంత్స్. యెస్ సార్. 24 మంత్స్ ఇంటూ 8,000 అంటే దట్స్ రీజనబుల్లీ హ్యాండ్సమ్ అమౌంట్. సీఏ ఫైనల్ మనం ఓన్‌గా చదువుకోవచ్చు పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా. యెస్ సార్. సో ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వచ్చినా కూడా ఇయర్‌లో ఎంత వచ్చిద్దమ్మా? 40,000 ఇంటూ 4 ఇయర్స్ ఎంత? 160. యెస్ సార్. ఇక్కడ 24,000 ఇంటూ 8 మంత్స్ అంటే సారీ 24 మంత్స్ ఇంటూ 8,000 అంటే యావరేజ్‌ని 8 తీసుకుందాం 9 కూడా కాదు. యెస్ సార్. 8,000 ఇంటూ 24 మంత్స్ అంటే అప్రాక్సిమేట్‌లీ ఎంత అది? 21 సంథింగ్ సార్. 21. 2 మోర్ lakhs. దెన్ 2 లాక్స్. యెస్ సార్. సో ఇట్స్ ఎ గుడ్ అమౌంట్. మన సీఏ ఫైనల్ కంటిన్యూ చేసుకోవచ్చు. చదువుకోవచ్చు. ఆ ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కి ఎక్కువే కంటే కూడా ఎక్కువ అమౌంటే వచ్చిద్ది. యెస్ సార్. లాస్ట్ 3, 4 క్వెషన్స్‌కి వచ్చేస్తున్నామమ్మా. యెస్ సార్. సీఎంఏ ఇంటర్ అయిపోయిన తర్వాత సీఎంఏ ఫైనల్ ఆర్టికల్‌షిప్‌లో ఎలా ప్లాన్ చేసుకోవాలి? లైక్ టాక్స్ ప్లానింగ్ సీఎంఏ ఫైనల్ ఆర్టికల్‌షిప్ కూడా ప్లాన్ చేసుకోవాలి. యెస్ సార్. చేసుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు. చాలా ఇబ్బంది. సో నేను రికార్డెడ్‌గా ఇంతకంటే చెప్పలేను. సో దానికి సంబంధించిన వీడియోస్ మన యూట్యూబ్ ఛానెల్‌లో ఆల్రెడీ ఇంగ్లీష్ అండ్ తెలుగు వెర్షన్ అప్‌లోడ్ చేసి ఉన్నాను. యెస్ సో సార్. కీవర్డ్స్ ఏంటంటే సెర్చ్ చేసేటప్పుడు సీఎంఏ ఆర్టికల్‌షిప్ అని చెప్పి టైప్ చేస్తే మీకు ఆ వీడియోస్ ఉంటే ఖచ్చితంగా నీకు ప్లస్ అలానే వ్యూవర్స్ అందరికి కూడా చెప్తున్నాను. ఇఫ్ యూ డోంట్ ప్లాన్ యువర్ సీఎంఏ ఫైనల్ ఆర్టికల్‌షిప్ ప్రాపర్‌లీ ఏం జరిగిద్ది? ఆ మొత్తం ఆ వీడియోలో ఉంటది. చాలా క్రైసిస్‌లోకెళ్తారు. నెక్స్ట్ వన్ అమ్మా సీఏ ఇంటర్‌లో, సీఎంఏ ఇంటర్‌లో 2 క్వెషన్స్ వేరు. సీఏ ఇంటర్‌లో ఎన్ని బౌన్సర్స్ ఎగ్జామ్ పేపర్ చాలా టఫ్‌గా వచ్చింది. డే టైమ్ కూడా స్టార్స్ కనిపించినాయి సార్. అలాంటి క్వెషన్ పేపర్ అని వచ్చిందా సీఏ ఇంటర్‌లో? యెస్ సార్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సార్. క్వెషన్ పేపర్ అంత ట్రిక్కీ లేకపోయినా మాకు వస్తున్న ఆన్సర్స్‌కి అందరం పానిక్ అయ్యాం సార్. ఎవ్రీథింగ్ వాస్ ఇన్ డెసిమల్స్. అది కరెక్టో కాదో తెలీదు. సో దట్ వాస్ డిఫికల్ట్ అండ్ టాక్స్ ఆల్సో. ఎగ్జామ్ హాల్‌లో అందరూ టెన్షియస్‌గా కనిపించుంటారా? యెస్ సార్. హ్మ్. దట్ టు లాస్ట్ పేపర్ సార్. అప్పటికి అందరూ డీలా అయిపోయి ఉంటారు. హ్మ్. అండ్ దెన్ ఎ పేపర్ వాస్ ట్రిక్కీ. ఎన్ని మార్క్స్ వచ్చినాయమ్మా నీకు ఎఫ్ఎం? ఎఫ్ఎం 70 సార్. 70. సో అసలు నువ్వు అటెంప్ట్ చేసింది ఎన్ని మార్క్స్? ఐ రోట్ కంప్లీట్‌లీ సార్. సో ఇప్పుడు ఇది కూడా ఒక లెసన్ అమ్మా. చాలా మంది స్టూడెంట్స్ నేర్చుకోవాల్సిన లెసన్ అంటే నువ్వేమన్నావంటే ఔట్ ఆఫ్ 8 పేపర్స్ ద టఫెస్ట్ వాస్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. యెస్ సార్. మనకు పాస్ మార్క్స్ ఎంత 40. యెస్. సీ హ్యాడ్ ఇట్ బీన్ సో టఫెస్ట్ లేదా సీఏ ఇన్‌షూట్ చాలా హార్ష్‌గా ఉంటే నీకెంత రావాలి ఔట్ ఆఫ్ 100? పాస్ మార్క్స్ అంటే 40నో, 45, 50 రావాలి అంతే కదా! యెస్ సార్. మరి నీకు 70 ఎందుకొచ్చినాయి? కరెక్షన్ కొంచెం లీనియంట్ చేసి. కొద్దిగా కరెక్షన్ లిబరల్‌గా ఉంటారమ్మా. సీ ఎప్పుడైతే పేపర్ టఫ్‌గా ఉందో సో నీకే కాదు అందరికీ టఫ్‌గా ఉంటది. ఆటోమేటిక్‌గా ఏంటంటే మోడరేషన్ అనే పేరుతో కొన్ని మార్క్స్ యాడ్ చేస్తారు. సపోజ్ క్వెషన్ పేపర్‌లో క్వెషనే తప్పుందనుకో గ్రేస్ మార్క్స్ కూడా ఇస్తారు. యెస్ సార్. సో చాలామంది స్టూడెంట్స్ టఫ్ అని అంటారు. పానిక్ అవుతారు. యూ ఆర్ ఫార్చునేట్ ఎనఫ్ అది లాస్ట్ పేపర్ టఫ్ అవటం. యెస్ సార్. అదే ఫోర్త్ పేపర్, ఫిఫ్త్ పేపర్ టఫ్ అయితే దాని ఇంపాక్ట్ నెక్స్ట్ పేపర్ మీద ఉంటది. యెస్ సార్. సో నువ్వు టఫ్ అని అనుకున్నా కూడా అసలు పాస్ అవుతాను అనుకున్నావమ్మా ఎగ్జామ్ రాసిన తర్వాత ఇమ్మీడియేట్‌లీ అసలు ఎఫ్ఎం పాస్ అవుతానా లేదా అనే డౌట్ ఏమైనా వచ్చిందా? వచ్చింది సార్. ఆ! సెకండ్ పాస్ అవుతానా లేదో మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సి వచ్చిద్దా అనేటువంటి డైలమాలో ఉన్న నీకు ఎఫ్ఎంలో 70 మార్క్స్ వచ్చినాయి అనంటే మన ఇల్యూషన్స్ అలానే ఉంటాయి. మన భ్రమలు. ఎంతగా ఇల్యూషన్స్ ఉంటాయంటే మన ఎనర్జీ మొత్తం లాగేస్తాయి. మన మోటివేషన్ మొత్తం లాగేస్తాయి. ముందుకెళ్ళాలని ప్రయత్నం చేసినా వెనక్కి లాక్కుంటాయి. ఆ టైంలోనే స్టబర్న్‌గా ఉండాలి. మీరు అప్పుడు ఆ టైంలో ఎవరిని గుర్తెచ్చుకోవాలో తెలుసా? మీరు పెట్టిన ఎఫర్ట్స్‌ని. మీరు సాధించిన అచీవ్‌మెంట్స్. నేను ఇంటర్మీడియేట్ పాస్ అయ్యాను. సీఎంఏ ఫౌండేషన్ పాస్ అయ్యా. సీఏ ఫౌండేషన్ పాస్ అయ్యా. సీఏ ఇంటర్ క్లాసెస్ రెగ్యులర్‌గా వచ్చా. ఇంటర్‌లో ఎగ్జామ్స్ అన్ని కూడా నేను రెగ్యులర్‌గా తీసుకున్నా. నా దగ్గర బెస్ట్ మెటీరియల్ ఉంది. క్లాస్ చెప్తుంది బెస్ట్ ఫ్యాకల్టీ. ఎందుకు ఫెయిల్ అవుతాను అని యూ షుడ్ క్వెషన్ యువర్ సెల్ఫ్. ఆ టైంలో ఆ చిన్నపాటి ఎమోషనల్ బ్యాలెన్స్ కనుక తీసుకొస్తేనమ్మా కంఫర్టబుల్‌గా సీఎంఏ ఎగ్జామ్ పాస్ అయిపోవచ్చు. నేను ఇప్పటికి ఏమంటానో తెలుసా మా ఫ్రెండ్స్‌కి అరే సీఏ అనేది మనకి ఎగ్జామ్ కాదురా. ఇట్స్ అంటే నాలెడ్జ్‌కి పెట్టేటువంటి ఎగ్జామ్ కాదు. సబ్జెక్ట్‌కి పెట్టే ఎగ్జామ్ కాదు. సీఏ అనేది మన ఎమోషన్స్‌కి టెస్ట్ అది. మన ఎమోషన్స్. మన స్ట్రెస్‌ని హ్యాండిల్ చేయగలమా లేదా? స్ట్రెస్ మేనేజ్ చేయగలమా లేదా? దానికి టెస్ట్ అంట. ఎనీహౌ నీ సీఎంఏ ఇంటర్‌లో వల్ల అలాంటి బౌన్సర్ ఏమైనా వచ్చిందమ్మా? అక్కడ ఓఎంఎస్ఎం నేను కొంచెం డౌట్‌ఫుల్ ఉన్నా సార్. అలానే ఎఫ్ఎం గూడా అక్కడ గూడా కష్టం ఎలా అనిపించింది. వచ్చినాయి మార్క్స్? ఓఎంఎస్ఎం ఎలా వచ్చినాయి? ఎఫ్ఎం ఎలా వచ్చినాయి? సార్ ఓఎంఎస్ఎం ఐ స్కోర్డ్
1 సెకండ్ సార్. రికలెక్ట్ అవ్వట్లేదు. నో ఇష్యూ, నో ఇష్యూ. సార్ ఓఎంఎస్ఎం ఐ వాస్ అట్ 73 అండ్ ఎఫ్ఎం వాస్ 51 సార్. గుడ్. ఇవి కాకుండా ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ యూ ఆర్ అన్ ఆల్ ఇండియా ర్యాంక్ హోల్డర్ అండ్ Yes, యూ sir. స్టూడ్ ఎట్ ఆల్ ఇండియా 5th ర్యాంక్. ఎస్ సార్. ఏది భయపడి కష్టంగా అనిపించి డౌట్ అనిపించినటువంటి ఎగ్జామ్స్ 2 ఉన్నాయి సీఎంఏ ఇంటర్లో, అయినా కూడా ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది. ఎస్ సార్. సరే అమ్మా, లాస్ట్ 2 క్వశ్చన్స్ అమ్మా. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎస్ మీ సార్. ఫ్రెండ్స్లో ఎవరన్నా అరే వీడు కూడా పాస్ అయ్యాడా, ఈ అమ్మాయి కూడా పాస్ అయిందా అనేటువంటి రిజల్ట్ అయినా వచ్చిందా? పేర్లు వద్దు, ఫెయిల్ అవుతాననుకున్నాను వాళ్ళు పాస్ అయ్యారా? నో సార్. నోబడీ. పాస్ అవుతాననుకున్న వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారుగా, ఎస్ సార్. ఉన్నారా లేదా? పేర్లు ఎస్ అయితే సార్. బరాబర్ Yes, పాస్ sir. అయిపోతారు అనుకున్నా బట్ ఫెయిల్ అయ్యారు. అట్లాంటి వాళ్ళు ఉన్నారా Yes, అంటున్నాను నేను. ఎస్ సార్. ఉన్నారు సార్. సో వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యి ఉంటారు? ఫెయిల్ అయిన మీ ఫ్రెండ్స్ ఎందుకు ఫెయిల్ అయ్యి ఉంటారు? నాకు ఆన్సర్ కావాలమ్మా, లేదా నేను ఆప్షన్స్ ఇస్తా, వాటిలో Yes, sir. సెలెక్ట్ చేసుకో, ఇంకేదైనా ఆప్షన్ ఉందని చెప్పు. Yes, ఫెయిల్ sir. అయిన స్టూడెంట్స్లో మెజారిటీ స్టూడెంట్స్ కెపాసిటీ లేకపోవటం వల్ల ఫెయిల్ అవుతున్నారా? అంటే దే ఆర్ నాట్ Yes. క్యాపబుల్ ఎనఫ్ టు డూ సిఏ కోర్స్, లేకపోతే ప్రాపర్ ఎఫర్ట్స్ పెట్టకపోవటం వల్ల ఫెయిల్ అవుతున్నారా? సెకండ్ ఆప్షన్ సార్. కరెక్ట్. ఈ ఫెయిల్ అయ్యే వల్ల మెజారిటీ ఏంటంటే దే ఆర్ క్యాపబుల్ అని, పాస్ అయ్యే కెపాసిటీ ఉంది బట్ ఎఫర్ట్స్ పెట్టరు. ఫెయిల్ అయిన తర్వాత దెన్ దే స్టార్ట్ రిపెంటింగ్, బాధపడిపోవటం, దే స్టార్ట్ క్రైయింగ్. జరిగిన Yes. నష్టం వెనక్కి రాదు కదమ్మా. ఎస్ సార్. సరే, నీ థిక్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు సిఏ ఇంటర్లో? పేర్లు చెప్పి నీ పక్కన కూర్చొని మాట్లాడుతూ నీతో టచ్లో ఉండే పిల్లలు సిఏ ఇంటర్లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? ద హోల్ బ్యాచ్ వాస్ ఫ్రెండ్స్ సార్. బట్ నాకు బాగా జర్నీలో ఎక్కువ మంది ఉన్న వాళ్ళు వి ఆర్ 4 సార్. 4. 4 ఆ పీపుల్. 4 ఏంటి పాస్ అయ్యారా సిఏ ఇంటర్? అది నేను అడుగుతున్నా, పేర్లు వద్దమ్మా. ఎస్ సార్. పాస్ అయ్యాం. మేము నలుగురం కూడా ఒకేసారి స్టార్ట్ అయ్యాం. అన్ని పాస్ అవుతూ వచ్చాం సార్. ఎక్కడ మాస్టర్ బేస్ హైదరాబాదేనా? ఎస్ సార్. గ్రేట్ నాన్న. అండ్ లాస్ట్ క్వశ్చన్ అమ్మా, సిఏ లాంటి కోర్స్కి యావరేజ్ స్టూడెంట్స్, అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ కూడా రావచ్చా? ఓన్లీ బ్రిలియంట్ స్టూడెంట్స్ రావాలా? యావరేజ్, అబవ్ యావరేజ్, సిఏ కానీ సిఎంఏ కానీ యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ జాయిన్ అవ్వచ్చా? ఎవ్రీబడీ కెన్ జాయిన్ దిస్ కోర్స్ సార్. బికాస్ ఇక్కడ ఏమి రిజర్వేషన్స్ లేవు, ప్రియారిటీస్ లేవు. ఎవ్రీబడీ హాస్ ద సేమ్ అప్రోచ్. సో ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడీ సార్. సో యూ వాంట్ టు సే ఎనీథింగ్ ఎల్స్? నో, ది బాల్ ఈజ్ ఓపెన్ ఫర్ యూ, ది కోర్ట్ ఈజ్ ఓపెన్ ఫర్ యూ. నువ్వు ఏది కావాలని అది చెప్పచ్చమ్మా. I take this opportunity to thank all the faculties, sir. వాళ్ళ పని actually if we see obligatory wise, వాళ్ళు only syllabus చెప్పి they can end it there. But they were with me till the last paper, sir. Even there were times when at night I used to call them up crying. మా ఫ్యామిలీ నాకు బ్యాకప్ ఇవ్వడం మీన్స్ their responsibility లాగా they deemed and they did it, sir. All the time they were there as my backing support system. బట్ ఫ్యామిలీ దగ్గర నుంచి వినడం డిఫరెంట్ అండ్ మా ఫ్యాకల్టీ దగ్గర నుంచి వినడం డిఫరెంట్ అని చెప్పి my grandfather used to call up the faculty and give me the phone, and they used to talk to me, console me, tell me how to go forward. గ్రేట్ థింగ్ అమ్మా. So నేను వినలేదు బట్ I want to thank them wholeheartedly, sir. All the faculty members, even the admins over there. నాన్ టీచింగ్ స్టాఫ్, యూ మీన్ టు సే యూ ఆర్ టాకింగ్ అబౌట్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఆల్సో? Yes, sir. Even the non-teaching staff, the admin in charges, and your videos were have made. have a sub question with respect to the point you raised now. Yes, sir. సబ్ క్వశ్చన్ ఏంటంటమ్మా, ఐఐటి జేఈ కోచింగ్ కానీ లేదా ఐఐటి స్ట్రీమ్కి ప్రిపేర్ అయ్యేటటువంటి స్టూడెంట్స్ లైక్ ఎంపీసీ ప్లస్ ఐఐటి, లైక్ Yes. బైపీసీ ప్లస్ నీట్ Yes, sir. లేదా యూపీఎస్సీ ప్రిపరేషన్, వాళ్ళతో కంపేర్ చేస్తే అమ్మా సిఏ కోర్సుకి మీరు ఇచ్చే ఫీజు ఎక్కువ తక్కువ? తక్కువ, sir. చాలా తక్కువ అమ్మా. Yes, sir. ఇన్ ద సేమ్ వే మా నాన్ టీచింగ్ స్టాఫ్కి మా టీచింగ్ స్టాఫ్కి మీ ఇచ్చే సాలరీస్ కూడా తక్కువ అమ్మా. ఇలాంటి స్టాఫ్ దొరకటం ఉంటారు, యాక్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు పర్ఫార్మర్స్ కాదు, జస్ట్ యాక్ట్ చేస్తారు ఉంటారు, బట్ పర్ఫామ్ చేసే వాళ్ళు కూడా ఉంటారమ్మా చాలా కమిటెడ్గా. అలాంటి వాళ్ళకి నువ్వే కాదమ్మా, వీఆర్ ఆల్సో ఈక్వల్లీ థ్యాంక్ఫుల్. Yes, sir. మనం ఎలాంటి కోర్సులో ఉన్నామంటమ్మా, క్రేజ్ ఉన్న కోర్స్ కాదు ఇది. క్రేజ్ ఉన్న కోర్స్ అయితే ఫీజులు వచ్చేస్తే అడ్మిషన్స్ కూడా వస్తాయి. Yes, sir. ఇది క్రేజ్ ఉన్న కోర్స్ కాదు. ఇక్కడ ఫీజు తక్కువ ఉంటుంది, అడ్మిషన్స్ కూడా తక్కువ ఉంటాయి. అంటే వాల్యూమ్ ఆఫ్ అడ్మిషన్స్ తక్కువ ఉంటాయి, ఫీజు యావరేజ్ కూడా తక్కువ ఉంటుంది. Yes, sir. ఆబ్వియస్లీ మనకి ఇచ్చేటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్కి గొప్ప శాలరీస్ ఇవ్వలేం, టీచింగ్ స్టాఫ్ కూడా గొప్ప శాలరీస్ ఇవ్వలేం. మనం మంచి శాలరీస్ ఇస్తున్నాం కానీ బట్ కంపేర్ టు Yes. ఎంపీసీ కాలేజెస్, కంపేర్ టు బైపీసీ కాలేజెస్, వాళ్ళ శాలరీస్తో పోలిస్తే మన శాలరీస్ తక్కువే ఉంటుంది, మన ఫీజు తక్కువే ఉంటుంది, మన శాలరీస్ కూడా తక్కువే ఉంటాయి. సో నువ్వే కాదు నేను ఎక్నాలెడ్జ్ చేయాలనే ఉద్దేశంతో ఈ పాయింట్ రైజ్ చేశానమ్మా. Yes, sir.
సో లాస్ట్ థింగ్ ఫ్రమ్ మేనేజ్మెంట్ సైడ్. ఎస్ సార్. సో థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. సిఏ ఫైనల్ లాంగ్ టర్మ్ బ్యాచ్ గురించి వచ్చింది అనౌన్స్మెంట్. గతంలో ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్ హైదరాబాద్ మనశ్విని. సో మళ్ళీ సిఏ ఫైనల్ రావాలంటే హైదరాబాద్ రావాలి, లేదా గుంటూరు రావాలి, లేదా హోమ్ బ్రాంచ్ రావాలి. ఇప్పుడు అసలు ఆ సిచ్యువేషనే లేదు. సో సిఏ ఫైనల్ ఆన్లైన్ బ్యాచెస్ వచ్చేసినాయి, వీడియో రికార్డింగ్ లెక్చర్స్ ఉన్నాయి. 2 years బ్యాచ్. సిఏ ఫైనల్ లాంగ్ టర్మ్ బ్యాచ్ అంటే 2 years బ్యాచ్. ఫస్ట్ 1 year వచ్చేసరికి నాన్ లీగల్ పేపర్స్. ఎస్ సార్. సో ఎఫ్ఆర్, ఏఎఫ్ఎం, ఆడిటింగ్ చెప్తాం. సెకండ్ ఇయర్ లీగల్ పేపర్స్ చెప్తాం. సో యాజ్ ఆఫ్ నౌ ఈరోజు మనకి డేట్ January 21, 2024. యాజ్ ఆఫ్ నౌ ఓల్డ్ ఎస్ఎస్పి స్టూడెంట్స్, ఎస్ఎస్పి 1, ఎస్ఎస్పి 2, ఎస్ఎస్పి 3 మనం ఛార్జ్ చేస్తున్న ఓన్లీ అడ్మిషన్ ఫీజ్ 3,500. సో ఫ్యూచర్లో ఇది ఉండకపోవచ్చు, పెరగచ్చు. ఓల్డ్ ఎస్ఎస్పి స్టూడెంట్స్ నుంచి కూడా కాషన్ డిపాజిట్ కలెక్ట్ చేసేటువంటి ప్రపోజల్ ఉంది. సో ఎవరైనా జాయిన్ అవ్వదలుచుకుంటే రష్ ఇమీడియట్లీ. అండ్ నాన్ ఎస్ఎస్పి స్టూడెంట్స్ నుంచి ఈ వీడియో రికార్డెడ్ లెక్చర్స్కి సిఏ ఫైనల్ లాంగ్ టర్మ్ బ్యాచ్కి యాజ్ ఆఫ్ నో వీఆర్ ఛార్జింగ్. ఆఫ్లైన్ బ్యాచ్ అయితే 60,000 అమ్మా, ఆన్లైన్ బ్యాచ్ అయితే 50,000 ఛార్జ్ చేస్తున్నాం. సో ఈ సిఏ ఫైనల్ లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది సిఏ ఫైనల్ ఆర్టికల్షిప్ చేసే స్టూడెంట్స్, మీరు మీ ఆర్టికల్షిప్ చేస్తూ కంఫర్టబుల్గా చదువుకోవడం కోసం లాంగ్ టర్మ్ బ్యాచ్. ఫస్ట్ ఇయర్ మీకు 3 పేపర్స్ ఇస్తా ఉన్నాం. అంటే 1 yearకి 3 పేపర్స్ కోచింగ్ అంటే యావరేజ్న పర్ పేపర్ 4 months ఉంటుంది. దట్ ఈస్ కంఫర్టబుల్. సో యూ ప్లాన్ అకార్డింగ్లీ. సిఏ ఫైనల్లో చాలామంది ఫెయిల్ అయ్యేదమ్మా. ఎందుకు ఫెయిల్ అవుతారంటే కోచింగ్ ప్రాపర్గా ప్లాన్ చేసుకోకపోవటం వల్ల. సో అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలనే ఉద్దేశంతో స్టూడెంట్స్ని నేను ఎన్లైట్ చేయాలని ఈ యొక్క ఇంటర్వ్యూలో ఇది ఒక క్వశ్చన్గా నేను యాడ్ చేసుకున్నాను, ఇది ఒక పాయింట్గా యాడ్ చేసుకున్నాను. పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఎవరైతే యూట్యూబ్లో ఈ వీడియో చూస్తున్నారో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో పోస్ట్ చేయండి. డెఫినెట్లీ నేను రిప్లై ఇస్తాను, లేదా నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్స్ కూడా నేనే రైస్ చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్ నేను క్లారిటీగా నేనే క్వశ్చన్ రైస్ చేస్తాను. స్టూడెంట్తో కానీ నేను కానీ ఆన్సర్ చేయటం కానీ చేస్తాను. అండ్ అలానే అవకాశం ఉంటే ఈ వీడియో లైక్ చేయండి, సో దట్ ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నేను సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పట్లా, సో దట్ ఈ మంచి కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనేది నా ఉద్దేశం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మనశ్విని. అమ్మా నన్ను అడిగా అని చెప్పమ్మా. గాడ్ బ్లెస్ యూ. నేను చెప్పింది మర్చిపోదు. 10 years తర్వాత నువ్వు చాలా మంచి పొజిషన్లో ఉంటావు. ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న సక్సెస్లు అమ్మా. వీటితో నువ్వు సాటిస్ఫై అవ్వద్దు, వీటితో నువ్వు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళొద్దు. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్.